అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, సత్యాన్వేషులకు, ఆత్మస్వరూపులకు స్వాగతం, సుస్వాగతం. భగవద్గీతలో చాలా మంది అన్వయించుకునే అధ్యాయం కర్మయోగం. కర్మ అంటే ఏ పనైనా సరే కర్మ. గాలి పీల్చుకోవడం కూడా కర్మే, మాట్లాడడం కూడా కర్మే, కూర్చోవడం కూడా కర్మే. వీలైనంత సులభంగా చెప్తాను. చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ మీరు ప్రశ్నలు అడగండి అన్నప్పుడు అడగండి. ఎందుకంటే ఇది లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. జాగ్రత్తగా వినండి, మెల్లగా చెప్తా. ఏ పనైనా కర్మే. కర్మ చేస్తున్నప్పుడు శ్వాస పీల్చుకుంటున్నాను. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు కొన్ని క్రిములను చంపేస్తున్నాను, సూక్ష్మజీవులను. పాపం వస్తుందా? పాపం వస్తుందా? వస్తుంది. అదేవిధంగా వంట చేస్తున్నాను. వంట చేయడం, మరి వంట చేసుకోకపోతే ఎలాగ బతికేది? ఎలాగా? వంట చేసేటప్పుడు కూరలు తరుగుతాను, కొన్ని క్రిములు చనిపోతాయి. నీళ్లతోటి కడుగుతాను, కొంత క్రిములు చనిపోతాయి, పాపం వస్తుంది. ఇలా ఏ చిన్న పని చేసినా, తప్పు పని చేసినప్పుడల్లా పాపము, మంచి పని చేసినప్పుడల్లా పుణ్యము వస్తాయి. తెలిసి తెలియక కూడా చాలా చాలా పనులు. ఏ పని చేసినా, ఇంక ఇప్పుడు ఈ పనికి ఒక ఫలితం లేకపోవడం అంటూ ఉండదు. నడుస్తుంటే చీమల్ని, దోమల్ని తొక్కాను, పాపం వస్తుంది. ఎవరో పడిపోయారు నేల మీద, చెయ్యి అందించి లేపాను. ఇవన్నీ కూడా కర్మలు. జాగ్రత్తగా వినండి ప్లీజ్. కర్మ. నేను ఇంకా కర్మ యోగంలోకి వెళ్ళలేదు. కర్మ చేసే ప్రతి పని కర్మ. తర్వాత ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ఆనందంగా ఉంటాం, ఎవరితోని మాట్లాడనప్పుడు ఆనందంగా ఉండం. దీనికి కారణం ఎవరన్నా చెప్పగలరా? ఎవరితోని మాట్లాడకుండా నేను కామ్గా ఉన్నాను, నాకు ఆనందం అనిపించదు. దానికి కారణం ఏంటి చెప్పండి, ఎవరైనా సరే. ఇష్టం అనేది అర్థం సార్. జై శ్రీకృష్ణ. ఇంకేదైనా జవాబు? నాకు ఎవరైనా మనిషితో మాట్లాడితేనే బాగుంటుంది, మనిషితో మాట్లాడకుండా ఖాళీగా కూర్చుంటే మంచిగా అనిపించదు. దానికి కారణం మాట్లాడాలన్నా మాట్లాడలేకపోవడం సార్. ఓకే ఓకే. ఇంకా జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అంటే ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నామని అంతేనండి అనుకుంటున్నాను. ఓకే, అదొక కారణం. ఉన్నందుకు మనకు ఒకళ్ళం ఉంటే అట్లా అనిపిస్తుంది సార్. ఒకళ్ళం ఉన్నప్పుడు బాగా అనిపించదు. యాక్చువల్ గా ఒకళ్ళము ఉన్నామంటే బోర్ కొట్టి ఏం చేస్తాం, సెల్ ఫోన్ కి కాల్ చేస్తాం కదా. చెప్పండి సార్. ఇది అంటే మన భావాలను ఇద్దరితో పంచుకున్నప్పుడు మనకి ఆనందంగా అనిపిస్తుంది. సో మనకు ఒకరు ఉన్నారు, మన భావాలు పంచుకునే వ్యక్తులు ఉన్నారు అనే ఒక భావన వస్తుంది. ఓకే ఓకే, మీరు చెప్పిన జవాబులన్నీ కరెక్టే. అయితే వీటన్నిటి వెనుక ఒక మంచి లాజిక్ ఉంది. ఆ లాజిక్ వింటే మీరు అసలు ఆశ్చర్యపోతారు. ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం ఆలోచిస్తారు? ఒకసారి చెప్పండి ఎవరైనా సరే. ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం ఆలోచిస్తాం? అంటే ఒకరి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఏదో ఒక విషయం వస్తుంటాయి. కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం సార్. ఫ్యూచర్ ఆలోచిస్తాము, లేదంటే ఆలోచిస్తాము. కరెక్ట్ ఆన్సర్. లేదు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు ప్రసన్న గారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. ప్రజెంట్ ఆలోచించకుండా మనం పాస్ట్ గానీ ఫ్యూచర్ గానీ ఆలోచిస్తాం. ఇది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. జవాబు ఇక్కడ దొరికేసింది మనకు. గతంలో జరిగినవన్నీ తలుచుకుంటూ బాధపడ్డమో ఆనందపడ్డమో చేద్దామని ప్రయత్నం చేస్తాము. ఫ్యూచర్ లో జరిగినవి, జరగబోయేవి
ఆపదలు, కష్టాలు, కన్నీరు, తప్పులు, ఒప్పులు ఏమేం జరగబోతున్నాయో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఆనందంగా ఉండము అంటే ఐదర్ పాస్ట్ గురించి ఆలోచిస్తాం, లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. సార్ స్టక్ అయిపోయింది సార్. జై శ్రీకృష్ణ. పవర్ కట్ అయింది. పవర్ కట్ అయి ఉంటది సార్. స్ట్రక్ అయిపోయింది సార్. పవర్ కట్ అనుకుంటా. పాజ్ అయింది. సరే మళ్ళీ వినిపిస్తోందండి? వినిపిస్తోందా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది అదే సార్. కరెంట్ పోయి మళ్ళీ రౌటర్ ఆన్ అవ్వాలి కదా, సో టైం పట్టింది. ఒక్క నిమిషం. మనది రికార్డ్ అవుతుంది కదా, ఏమి డిఫరెంట్? ఓకే, రికార్డ్ అవుతుంది. కాబట్టి మనకు అర్థమైంది ఏంటంటే గతం తలుచుకోవడంలో, ఫ్యూచర్ తలుచుకోవడంలో జీవితం అంతా కూడా అయిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే మన మనస్సు క్షణం కూడా ఖాళీగా ఉండడం లేదు. ఎవరు ఎక్కువ ఆనందంగా ఉంటారంటే, ఇప్పుడు ఏం చేయాలి, నేను దువ్వుకుంటున్నాను అనుకోండి, ఆ దువ్వుకుంటున్న దువ్వెన మీదే నేను దృష్టి పెట్టాలి. స్నానం చేస్తున్నాను అనుకోండి, స్నానం మీదే దృష్టి పెట్టాలి. ప్రవచనం వింటున్నాను అనుకోండి, ప్రవచనం మీదే దృష్టి పెట్టాలి. మధ్యలో ఏ ఆలోచన వచ్చినా కూడా మనం ఆపుకోగలగాలి. అయితే శ్రీకృష్ణ భగవానుడికి ఏమంటాడంటే, ఒక్క క్షణం కూడా, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కాస్త జాగ్రత్తగా వినండి. పాతగా వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, ఆల్రెడీ ఇంత ముందు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కొద్దిగా చాలా లో లెవెల్ లాంగ్వేజ్ లో చెప్తాను. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా ఉండం. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తామో, జరిగినవి, జరగబోయే వాటి గురించి ఆలోచిస్తూ కరెంట్ ఏదైతే ఎదురుగా ఉందో దాని మీద మనం ధ్యాస పెట్టకపోవడం వల్ల ఏమైపోతుందంటే మన మనస్సు అల్లకల్లోలకు గురవుతుంది. నిజం చెప్పాలంటే సంతోషం కూడా ఒక రకంగా చెడే. ఎందుకు, అదేంటి సార్ సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా అని. బాగా సంతోషంగా ఉన్న రోజు నిద్ర పట్టదు, బాగా సంతోషంగా ఉన్న రోజు ఆకలి కూడా వేయదు. కాబట్టి బాగా సంతోషంగా ఉన్న రోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు కానీ కాదు. ఆనందంగా ఉండడం వేరు, ఒక చిన్న సంఘటన వల్ల సంతోషంగా ఉండడం వేరు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడూ ఉండేటటువంటి భగవంతుడు చైతన్యంలో ఉండే ఆనందం గురించి మాట్లాడటం లేదు నేను. చిన్న చిన్న విషయాల ద్వారా వచ్చే సంతోషం వల్ల ఏమవుతుందంటే మనం నిద్రకు వాటికి కూడా దూరం అవుతాం. ఎప్పుడైతే సంతోషం వస్తుందో దాని వెనకే దుఃఖం నిడిగా ఉంటుంది. ఏమవుతుంది, మనం మంచి ఇన్సిడెంట్ తలుచుకుంటూ ఉంటాము, వెనకాల చెడ్డ ఇన్సిడెంట్ వస్తూ ఉంటుంది అన్నమాట. పెళ్లికి వెళ్ళాము, అన్ని చక్కగా జరిగాయి, ఇందులోకే ఎవరో ఒక మాట అన్నారు, అది జ్ఞాపకం ఉంటుంది అన్నమాట మనకు. కాబట్టి ఏమవుతుందంటే ఆనందంగా ఉన్నంత లోపలే మళ్ళీ ఆనందంలోంచి వియోగం జరుగుతోంది అనేటటువంటి బాధ. అసలు మనము ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాం? ఇప్పుడు ఒక్కసారి అందరూ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ప్రపంచంలోకి ఎందుకు వచ్చాం? రుణం తీర్చుకోవడానికి వచ్చాం. ఎవరెవరో రుణాలు, ఎప్పటివో రుణాలు, కొన్ని కోట్లు. మ్యూట్ లో లేరు, ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్, మలి గారు. సో ఎప్పటివో రుణాలు, ఎప్పటివో బంధాలు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. పశువు అంటే డబ్బు, మీకు వచ్చే డబ్బు, మీ సంపదలు, ఇవన్నీ. పత్ని అంటే భార్య, సుత అంటే పిల్లలు, అంటే మీ భార్యాభర్తలు, బంధాలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మీకు వచ్చినటువంటి డబ్బు, పేరు, కీర్తి,
బాధల నుంచి వస్తాయన్నమాట. హలో, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది సార్. సార్ అదే స్ట్రక్ అయింది సార్ మళ్ళీ ఇప్పుడు. స్టక్ అయింది సార్. జయకృష్ణ. వినిపిస్తోందా? వినిపిస్తుంది సార్. వీడియో రావట్లేదు. రుణం తీర్చుకోవడానికి వచ్చాం. ఈ రుణం ఏంటి? వీడియో రావట్లేదు సార్. వస్తుంది. వచ్చిందండి. రుణం తీర్చుకోవడానికి మనం ఇక్కడ పుట్టాం. ఎవరెవరివో రుణాలు, ఎప్పటివో రుణాలు. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, దయచేసి ఎవరి దగ్గర ఏమి తీసుకోకండి. తీసుకుంటే వీలైనంత వరకు ఏదో ఒకటి అందించేసేయండి. ఏమి అందించలేని పరిస్థితిలో ఉంటే కనీసం మీ ఆశీర్వాదాలైనా అందించేసి రండి బయటికి. కాబట్టి మన జీవితంలో వేరే వారి ఎంత రుణపడి ఉంటామో అది తీర్చుకోవడానికి కొన్ని వందల జన్మలు మనము ఎదురు చూడాల్సి వస్తుంది. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. వెళ్తూ ఉంటే ఎవరో వ్యక్తి కనిపిస్తాడు. కనిపించిలా మన వైపు కోపంగా చూసి 2 తిట్టేసి వెళ్ళిపోతాడు. అక్కడ ఏదో జన్మది మనకు కొంత రుణం ఉంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇలాగా మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా ఒక మంచి, ఒక చెడు, ఒక మిశ్రమము, ఒక తటస్థము 4 రకాల ఫలితాలను ఇస్తుంది. జాగ్రత్తగా వినండి. కొత్త వాళ్ళు జాగ్రత్తగా వినండి. పాత వాళ్ళకు రివిజన్. ప్రతి చేసే పనిని కర్మ అంటాము. ఈ కర్మ ఒక మంచి ఫలితాన్ని, ఒక చెడ్డ ఫలితాన్ని, ఒక తటస్థ ఫలితాన్ని, ఒక మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. మిశ్రమ ఫలితం అంటే ఏంటి? కొంత మంచి, కొంత చెడు. ఉదాహరణకు మనం ఏం చేస్తాం? వంట చేస్తాం. వంట చేస్తున్నప్పుడు చెడు, మనము జీవరాశులని హింసించడం ద్వారా కొంత చెడు జరుగుతుంది. తర్వాత మనం అది భగవంతుడిగా అర్పిస్తాం, మంచి. సో కొంత మంచి, కొంత చెడు. చేసే ప్రతి మంచికి మంచి మనకు రిటర్న్ గా వస్తుంది. చేసే ప్రతి చెడుకి మనకు చెడు వస్తుంది. మిశ్రమం చేస్తే ఆ మిశ్రమం వస్తుంది. తెలిసి చేసినా తెలియకపో చేసినా ఇంతే. అయితే భగవంతుడు ఏమంటాడంటే ఇవన్నీ అనుభవించందే పోవు. ఏ చిన్నదైనా కూడా అనుభవించందే పోదు. కాబట్టి ఏంటంటే మనం చచ్చినట్టు అనుభవించాల్సిందే. అవి బాధ్యతలు అని ఎందుకంటాము అంటే, ఎందుకంటే నువ్వు చేసుకున్నటువంటి రుణాల నుంచి ముందు బయటపడాలి. కాబట్టి బాధ్యతలని దాటి వెళ్ళిపోలేవు. కేవలము జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళు మాత్రమే ఈ బాధ్యతలు వీటన్నిటి నుంచి తప్పించుకోగలరు. కానీ జ్ఞాన మార్గానికి వెళ్ళాలంటే మనలాంటి వాళ్ళకి సంభవం కాదు. ఎందుకంటే మనం గృహస్థాశ్రమం తీసుకున్నాం. ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినండి. జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండదు. ఎందుకు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనేటటువంటి అగ్ని కర్మలన్నింటినీ కాల్చేస్తుంది. కాబట్టి జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ మరి మనలాంటి గృహస్థుల సంగతి ఏంటి? మనం చేసిన ప్రతి కర్మను అనుభవించాలి. ఈ జన్మలో అనుభవించకపోతే కొన్ని వందల జన్మల తర్వాత మళ్ళీ కష్టపడి అనుభవించాలి. ఇవాళ నేను కొన్ని కొట్టాను చెంప మీద, వాడు నన్ను ఇవాళ కొట్టలేదు. 10 జన్మల తర్వాత కొట్టాలంటే వాడు 10 దెబ్బలు కొడతాడు. వడ్డీతో సహా తీర్చుకోవాలి. కాబట్టి ఏ పని కూడా మనం ఇవాళ తప్పించుకున్నాము అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది మళ్ళీ ఎప్పుడో మనకు వస్తుంది. కాబట్టి ఈ కర్మలు ఎవరు చూస్తున్నారు? ఈ కర్మ మనకి ఎవరు అందేలాగా చేస్తున్నారు? దీన్ని మనము గత వారం తెలుసుకున్న ఉపదేశ సారంలో తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ సార్. స్టక్ అయింది.
స్టక్ అయింది సార్. వినిపిస్తుందా? మళ్ళీ ఇంకా కట్ అయ్యే ఉందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్. సో కాబట్టి ఏమవుతుందంటే ఏ చిన్న పాపమైనా ఎవరో ఒకళ్ళు అక్కడ దాచిపెడుతున్నారు. మనం చిన్న విత్తనం రూపంలో వెళ్ళాం. ఈ విత్తనం ఏమవుతుంది? 2 విత్తనాలు ఒకే రకంగా ఉంటాయి. ఒకే తల్లికి ఒకే తండ్రికి 2 పిల్లలు పుడతారు. ఇద్దరు ఒకే రకంగా ఉండరు. పెంపకం అలాగే ఉంటుంది, ప్రేమలు అలాగే అందుకుంటారు, కానీ ఒక రకంగా ఉండరు. కర్మ సిద్ధాంతాన్ని ప్లీజ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటివి కర్మలన్నీ ఏంటంటే ఇలా ఓ బ్యాగ్ లో వేసుకుని తిరుగుతున్నాం. దాన్ని సంచితము అంటాము. సంచి అని గుర్తుంచుకోండి. సంచి అంటే ఏంటంటే ఓ సంచి లోపల ఇన్ని వేసుకుని తిరుగుతున్నాం. ఆ కర్మలన్నీ భుజం మీద వేసుకుని అలా వెళ్తున్నాం. అందులోంచి కొద్ది భాగము ఈ జన్మలో అనుభవించగలం. చాలా కొద్ది భాగం మాత్రమే ఈ జన్మలో అనుభవించగలం. కానీ ఈ జన్మ లోపల మళ్ళీ కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకుంటాం. అవి మళ్ళీ అన్లిమిటెడ్, ఎన్నైనా చేసుకోవచ్చు. అనుభవించడానికి మాత్రము చిన్న జీవితం, అనుభవించడానికి చిన్న జీవితం, చూసేసరికి అయిపోతుంది జీవితం. కానీ కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకోవడానికి మాత్రం చాలా అవకాశం ఉంది. ఉదాహరణకి నేను 1,00,000 మందికి సహాయం చేశాను కాబట్టి బోల్డ్ అంత పుణ్యం వచ్చేసింది. లేదు, నేను 1,00,000 మందిని బాధ పెట్టాను, బోల్డ్ అంత పాపం వచ్చేసింది. కాబట్టి కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకోవడానికి నాకు అవకాశం ఉంది మానవ జన్మలో. ఇది పశువులకు ఉండదు. పశువులకి మాత్రం ప్రారంధం అనుభవించడమే, ఏది రాసుంటే అది జరుగుతుంది అంతే. మనుషులకి ఏంటంటే ఏది రాసుంటే అది జరుగుతుంది. దానితో పాటుగా కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకోవచ్చు, లేదా ఆలోచన ద్వారా భగవంతుడి స్వరూపంగా మారవచ్చు. ఇదొక్కటి జాగ్రత్తగా వినండి. మనకు జంతువులకు తేడా ఏంటంటే జంతువులు కేవలము ప్రారంధం అంటే ఈ జన్మలో ఇప్పుడు నేను ఎత్తిన జన్మలో అనుభవించాల్సిన పాపము, అనుభవించాల్సిన పుణ్యము. ఈ జన్మలోది ఇంకా మార్చుకోలేను నేను. ఇంకా దాన్ని ఏం చేసినా లాభం లేదు. వదిలేసిన బాణాన్ని మధ్య లోపల రజనీకాంత్ లాగా ఆపలేం. ఇంకా అది అనుభవించాల్సిందే, దెబ్బ తినాల్సిందే. కానీ కొత్త కర్మలు మనం చేసుకోకుండా జాగ్రత్త పడచ్చు. కాబట్టి ఏంటంటే ఈ రోజు నుంచి కొత్త తప్పులు కొత్త పాపాలు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. పుణ్యాలు చేస్తే మంచి అని కాదు. పుణ్యం చేస్తే ఏమవుతుంది? మళ్ళీ వచ్చే జన్మకు ఆ పుణ్యం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి పుణ్యం ఏమవుతుంది? మళ్ళీ మనకి ఐఏఎస్ ఆఫీసర్ గానో మంచి పొజిషన్ లో ఉన్నటువంటి మంత్రి గానో మనకు అవకాశం ఇస్తుంది. అప్పుడు మళ్ళీ మనం కొత్త పాపాలు చేసుకుంటాం. సో అయిపోయింది, పుణ్యంతో పాపాలు చేసుకుంటున్నాం. ఇలాగా జీవితం అంతా కూడా వెళ్ళిపోయి కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూనే ఉన్నాం. సంచిలో ఉన్న వాటిని సంచితం అంటాము. ఈ జన్మలో అనుభవించాల్సిన పాపపుణ్యాలని ప్రారంధం అంటాము. కొత్తగా చేసుకుంటున్న వాటిని ఆగామి అంటాం. ఈ జన్మలో ఉన్నవి మార్చుకోలేం కాబట్టి వాటిని అనుభవించి తీరాల్సిందే. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, అర్జున, ఒక్క నిమిషం కూడా నువ్వు ఖాళీగా ఉండలేవు, కాబట్టి నీ కర్మలు నువ్వు చెయ్యి అని చెప్పి గత అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. గత అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాము? అర్జునుడు విషాదంగా ఉన్నటువంటి వాడు, పిరికితనం ఎందుకు వచ్చిందయ్యా నీకు? ధైర్యంగా ఉండాలి, నువ్వు భయపడకు అని చెప్పేసి భగవంతుడు చెప్పి, నువ్వు ఏడవద్దు అని కూడా భగవంతుడు చెప్పాడు. చెప్పేమన్నాడు? నువ్వు ఈ యుద్ధం చేస్తే నీకు పాపం రాదు, పుణ్యమే వస్తుంది. అపకీర్తి రాదు, కీర్తే వస్తుంది. నువ్వు వేరే వాళ్ళని చంపుతున్నాను కాబట్టి నరకానికి పోతావు అంటే, లేదు, స్వర్గానికే పోతావు. నువ్వు స్వర్గానికి పోవడమే కాకుండా ఈ చంపిన వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారు అని. తర్వాత ఏం చెప్పాడు భగవంతుడు? ఆత్మ గురించి చెప్పాడు. ఈ ఆత్మ అనే దానికి చావు లేదయ్యా. ఆత్మ అనేది ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ఇలాగా భగవంతుడు శక్తి రూపంలో ఉంటుంది అంతే. శరీరం మారిపోతూ ఉంటుంది, చొక్కాలు మార్చుకుంటాం అంతే. కాబట్టి ఆత్మతత్వం గురించి చెప్పాడు భగవంతుడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు? క్షత్రియ ధర్మం తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పాడు. నువ్వు క్షత్రియుడవి, క్షత్రియ ధర్మం చెయ్యాలి, నువ్వు చేయాల్సిన కర్మల నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పాడు. తర్వాత భగవంతుడు ఏం చెప్పాడు? ఎవరైతే స్థితప్రజ్ఞుడు అనే మనిషి ఉంటాడో, స్థితప్రజ్ఞుడు అంటే దేనికి చలించని వాడు. ఎందుకు చలించాడు? ఆ వ్యక్తికి తెలుసు తను భగవంతుని స్వరూపం అని. తన లోపల భగవంతుడు ఉన్నాడు అన్న విషయం అతనికి తెలుసు. తనలో ఉన్నప్పుడు భగవంతుడు ఆ భగవంతుడిని చేరుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను ఇక్కడ ఉన్నటువంటిది కేవలం నాటకము. నాటకంలో పాత్రధారులు ఎప్పుడైనా నిజంగా బాధపడతారా? బాధపడరు. ఇంద్రజాలం చేస్తున్న వాడు స్టేజ్ మీద ఇంద్రజాలం చేస్తే మనం చప్పట్టు కొడతాం. అందరికీ తెలుసు అది సత్యం కాదు అని చెప్పి. అదే విధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జీవితం అంతా కూడా సత్యం కాదు, సత్యం ఒక్కటే భగవంతుడు అని తెలుసుకున్నవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పేసి భగవంతుడు ఏమన్నాడు? నువ్వు గనక ఆలోచనలను తగ్గించుకోకపోతే,
ఇలా కొట్టుకుపోతావు, నౌక కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతావు. బయట ప్రపంచంలో వస్తువులన్నీ నిన్ను రా 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 దగ్గరికి రా అంటూ ఉంటాయి. రాత్రంతా మంచిగా ప్రశాంతంగా పడుకున్నావు. పడుకున్న తర్వాత తెల్లార లేచావు. లేగానే ప్రాబ్లమ్స్ అన్ని కూడా రా రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ నుంచి తప్పించుకోలేకుండా ఉన్నావు నువ్వు. కాబట్టి నువ్వేం చేయాలి? భగవంతుడి పైన ధ్యాస పెడుతూ నువ్వు చేయాల్సిన పనులన్నీ నువ్వు చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేస్తావో బాధ్యతగా చెయ్యాలి. ఏదో ఆశించి చెయ్యకూడదు. ఎందుకంటే ఆశించి చేస్తే భగవంతుడు ఏమన్నాడు? ఆశించి చేస్తే నీకు ఆ ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఈ కర్మను ఏమంటారంటే సిగ్నేచర్ ఆఫ్ గాడ్ అంటారు. ఏమంటారు? సిగ్నేచర్ అంటే భగవంతుడి యొక్క సంతకం. భగవంతుడి యొక్క సంతకం అంటే ఏంటి? జడ్జి ఉంటాడు. జడ్జి ఏం చేస్తాడు? ఇటువైపు వాదన వింటాడు. వినేసి ఎవరు కరెక్టో వాళ్ళకి జైలు శిక్ష, వాళ్ళకి పెనాల్టీ, తర్వాత మిగతా వాళ్ళని వదిలేయడము చేస్తారు. అదే విధంగా భగవంతుడు ఏం చేస్తాడంటే మనం ఎన్ని తప్పించుకున్నాం అనుకున్నా ఆయన కళ్ళలోంచి తప్పించుకోలేం. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే ఎవరి కర్మ వాళ్ళకి అనుభవింపలేగా చేస్తాడు. నాకు ఎందుకు వచ్చింది ఇలా కర్మ అంటే ఆలోచించాలి. ఎంత కష్టపడ్డా కూడా మనం ఒక పని లోపల అనుకున్న ఫలితం రాలేదు అంటే దానికి కారణం భగవంతుడు. భగవంతుడికి తెలుసు నీకు ఇది ఇవ్వకూడదు ఈ సమయంలో అని చెప్పి తెలుసు. మనం ఇంకొక చిన్న ఉదాహరణ తెలుసుకుందాం. చాలా సులభంగా ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్తే గానీ ఈ అధ్యాయం చాలా కష్టమైన అధ్యాయం. ఒక్కొక్కసారి ఇది 4-5 వారాలు కూడా చెప్పిన అవకాశం ఉంది. జాగ్రత్తగా వినండి. భగవంతుడు పక్కనే ఉన్నాడు అర్జునుడికి. కానీ అర్జునుడి పిల్లలు చనిపోయారు, అర్జునుడి బంధువులు చనిపోయారు, అర్జునుడికి ఎవ్వరూ మిగలలేదు. మరి ఎప్పుడైనా అర్జునుడు దేవుడా నువ్వు పక్కనే ఉన్నావు, నన్ను కాపాడలేదు అని ఎందుకని లేదు? ఎందుకంటే భగవంతుడు ఏం చేస్తాడంటే ఎవరి కర్మలు వాళ్ళకి అందేలాగా చేస్తాడు అంతే. భగవంతుడికి ఎవరన్నా ప్రేమ, అసూయ, ద్వేషాలు ఇవన్నీ ఉండవు. అవన్నీ దాటుకుంటే మనమే భగవంతుడు అవుతాం. కాబట్టి మనం భగవంతుడు కావాలి అంటే మనం సాధన చేస్తూ భగవంతుడు అవుతాం. సాధనకు మొదటి స్టెప్ కర్మ చేయడము. కర్మ అంటే ఎవరి పని వారు సరిగ్గా చేయడము. పని వదిలేసేసి పారిపోవడము మంచిది కాదు. ఇవన్నీ చెప్పాడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో చెప్పాడు. కర్మ తప్పకుండా చేయాలి అని చెప్పాడు. కానీ కర్మ కంటే జ్ఞానం గొప్పది అన్నాడు. కర్మ ఇది. ఈ కర్మని కోరికలు లేకుండా మనం చేసినట్లయితే దోషాలుండవు, మన పాపాలన్నీ కరిగిపోతాయి, మనసు ప్రశాంతంగా అవుతుంది, నిర్మలంగా అవుతాము. అప్పుడు జ్ఞానయోగంలోకి వెళ్ళే అవకాశం ఉంది అని మనం గత వారం తెలుసుకున్నాం. ఇది ఈ చెయ్యి కర్మ, ఈ చెయ్యి జ్ఞానం. కర్మయోగులు దాదాపుగా దగ్గర దాకా వెళ్తారు, జ్ఞానయోగుల దగ్గర దాకా వెళ్తారు. కర్మ చేయడం ద్వారా ఏమవుతుంది? చిత్తశుద్ధి అవుతుంది. ఇక్కడ ఉన్న చెత్తని అలా బయట పారేయడాన్ని కర్మయోగం అంటారు. నిష్కామంగా చేశాం. ఉదాహరణకి నేను అవతల వాడు నాకేదో సహాయం చేస్తాడు అని చెప్పేసి ఈ రోజు నేను సహాయం చేశాను అవతల వాడికి. వాడు చేశాడు, సహాయం తీసుకున్నాను నా దగ్గర. రేపు నా దగ్గర వాడు సహాయము నాకు అందిస్తాడు అన్న గ్యారంటీ లేదు. అప్పుడు మనం ఏమవుతుంది? డిసప్పాయింట్ అవుతాం. ఆ రోజు వాడి కోసం ఎంత చేశాను తెలుసా? ఆ రోజు వాళ్ళ ఇంట్లో అన్ని పనులు నేనే దగ్గరుండి చేశాను, కానీ ఈ రోజు నాకు వాళ్ళు ఏమీ చేయలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాం. కానీ ఒకవేళ ఏమీ ఆశించకుండా చేసినట్లయితే మనకు ఆ బాధ అనిపించదు. ఉదాహరణకి మనం దేవాలయానికి వెళ్తాము. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? బయట భిక్షగాడికి ఒక 10 రూపాయలు ఇస్తాము. ఆ భిక్షగాడు మనకేదో సహాయం చేస్తాడు అని అనుకోం మనం. అంటే పుణ్యం రావాలి అని అనుకుంటాం, అది కూడా తప్పే. వచ్చేది ఎలాగో వచ్చి తీరుతుంది, అది గుర్తుంచుకోండి. కానీ మనం భిక్షగాడు మనకి హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకోం మనం. అదే విధంగా ఏంటంటే ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేసేసి వదిలేయండి. అక్కడికి చేయడం వల్ల ఏమవుతుంటే మనం ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఈ అనవసరమైన ఆలోచనలు ఇక్కడికి రావు. ఈ అనవసరమైన ఆలోచనలు ఇలా గట్టిగా పట్టుకొని అలా బయట పారేయాలి. దాన్ని కర్మయోగము అంటారు. కోరిక లేకుండా కేవలము ఇది నా బాధ్యత అని చెప్పేసి చేసినట్లయితే ప్రశాంతంగా ఉంటాము. ఏ కోరిక లేదు నాకు. ఎందుకంటే అన్ని భగవంతుడు తీరుస్తాడు. నేను ఇవాళ వీళ్ళ ఇంట్లో పుట్టాలనుకున్నానా? ఎందుకు పుట్టాను? ఈ దేశంలో పుట్టాలనుకున్నానా? దేవుడే పుట్టించాడు. నాకంటే ఉన్నతమైనటువంటి శక్తి ఏదో ఉంది అని చెప్పి మెల్లగా ఆలోచించండి. మెల్లగా పీస్ఫుల్ గా కూర్చోండి ఒక దగ్గర. వీళ్ళతో వాళ్ళతో కాల్స్ మానేయండి. ముందు ఆ సెల్ ఫోన్ బయట పారేయండి, రోడ్డు మీద పారేసి అలా ప్రశాంతంగా కూర్చోండి. భగవంతుడా, మంచి అవకాశం ఇస్తున్నావు నాకు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అలా మనసుని ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రతి చోట కూడా భగవంతుడు కనిపించడం మొదలవుతుంది. అప్పుడు మీరు చేసే పని ప్రశాంతంగా ఉండడం వల్ల ఇది చిత్తశుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి జరుగుతుందో మీరు యు ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు జ్ఞానయోగము. అయితే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పినంత మెల్లగా చెప్పలేదు శ్రీకృష్ణ భగవానుడు. టక ఓ 70 శ్లోకాలలో చెప్పేశాడు 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో మొత్తం చెప్పేశాడు భగవంతుడు. చెప్పేసి అనుకున్నానికి అర్జునుడు అయిపోయింది, ఇంకా ఎల్లు బాణం వేయమంటే వేస్తాడు అని. కానీ అర్జునుడికి అర్థం కాలే.
అర్జునుడు ఏమన్నాడంటే జ్ఞానయోగం గొప్పదంటున్నావు కదా, కర్మయోగం అంటే నేను యుద్ధం చేయాలి, జ్ఞానయోగం అంటే ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోతుంది, కాబట్టి నేను యుద్ధం చేయడం మానేసి ఆలోచించుకుంటూ కూర్చుంటా. నన్ను ఎందుకు ఈ కష్టమైన పని చేయడానికి నన్ను ప్రోద్బలం చేస్తున్నావు భగవంతుడా, నీ పిచ్చి పిచ్చి మాటలతోటి నన్ను బాధ పెడుతున్నావు, నాకు ఇంకా పిచ్చెక్కుతుంది. జ్ఞానం గొప్పదైతే నాకు జ్ఞానం ఇచ్చేసేయి, కర్మ ఎందుకు చేయమంటున్నావు? ఇప్పుడు కర్మ చేయడానికి అర్హత ఉండాలి అని అంటే ఆయన జ్ఞానం రావడానికి అర్హత కావాలి కదా, ఆ అర్హత గురించి ఆలోచించట్లేదు అర్జునుడు. జ్ఞానయోగం గొప్పది కదా, జ్ఞానం ఇచ్చేయి. మొన్నబాయి ఎంబీబీఎస్ లో తర్వాత అదేం సినిమా చిరంజీవిది, జై చిరంజీవ, అందులో వాడు ఓ ఆఫీస్కి వెళ్తాడు, వీసా ఆఫీస్కి వెళ్ళగానే వాడు అంటాడు మీరు ఏ ఇంజనీరో డాక్టరో అవ్వాలి అంటే ఓకే డాక్టర్ అయిపోదాం అంటాడు. అలా అయిపోతామా? కుదరదు. దానికి కొన్ని రిక్విజైట్స్ ఉంటాయి, ప్రీ రిక్విజైట్స్. ఆ ప్రీ రిక్విజైట్స్ అన్ని పూర్తి చేసుకుంటే గానీ, అంటే ముందు చేయవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కంప్లీట్ అయితే గానీ మనకు అది రాదు. కాబట్టి జ్ఞానయోగం ఫటక్మని వచ్చేసేయదు. జ్ఞానయోగం గొప్పది, కానీ జ్ఞానయోగం రావడానికి కర్మ చేస్తూ 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 మెల్లగా జ్ఞానయోగంలోకి అందుకోవాలి. కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. ముందు చూడండి జాగ్రత్తగా, కర్మ, కర్మయోగము, తర్వాత జ్ఞానం. కర్మ అంటే చేసే ప్రతి పని, కర్మయోగము అంటే నిష్కామంగా చేసే, బాధ్యతగా చేసే పని చేయడం వల్ల ఏమవుతుంది, అప్పుడు మనము జ్ఞానయోగంలోకి ప్రవేశించగలుగుతాము. కర్మ ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే స్వభావ సిద్ధంగా మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, వద్దన్న మనసు ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటి, నేనేదో కాషాయ వస్త్రాలు వేసేసుకుంటే నేను గొప్పవాడిని అయిపోను. కాబట్టి నా మనసుని మార్చుకోవాలి, ముందు మనసును ప్రశాంతంగా చెయ్యాలి. బాహ్య కర్మలన్నీ ఆచరిస్తున్నా కూడా నాకు ఇది సంబంధం లేదు. భగవంతుడు ఏమన్నాడు గత అధ్యాయంలో, తామరాకు పైన నీటి బిందువులాగా ఉండమని చెప్పాడు. అన్ని పనులు చేస్తూ ప్రశాంతంగా ఉండమని చెప్పాడు. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, తర్వాత ముందుకెళ్దాం. ఇప్పటి వరకు అర్థం కాని ఏ విషయం ఉన్నా అడగండి. సార్ చిత్తంలోని చెత్తను తీసేయమంటారు కదా, ఎప్పుడంటే బ్రెయిన్ అన్న అర్థం సార్ చిత్తం అంటే. చిత్తం అంటే ఏంటి? మనస్సు 4 భాగాలు. రాసుకునే వాళ్ళు రాసుకోండి, తెలిసిన వాళ్ళకి రివిజన్ అవుతుంది. ఓకే, మెల్లగా చెప్తున్నాను, రాసుకోండి. మనస్సు 4 భాగాలు. దీన్ని అంతఃకరణము అంటారు. ఏమంటారు? అంతఃకరణం. అంతఃకరణాలలో ఒకటి సంకల్పాలు చేస్తుంది. సంకల్పం అంటే కోరికను చేయడాన్ని సంకల్పం అంటారు. రెండవ దాన్ని ఏమంటారంటే డెసిషన్ తీసుకోవడము, అంటే నిశ్చయాత్మకమైనటువంటి పనుల గురించి చెప్పేదాన్ని డెసిషన్ మేకింగ్ అంటారు. దాన్ని బుద్ధి అంటారు. మూడవ దాన్ని ఏమంటారంటే అన్ని ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటాం. డేటా ఉంటుంది కదా, మరి మీ మొబైల్లో ఎంత డేటా ఉంది, మీ ల్యాప్టాప్ లో ఎంత డేటా ఉంది, ఇవన్నీ అడుగుతూ ఉంటాం కదా మనం. ఆ అడిగేదంతా ఏంటి? ఆ అడిగేదంతా కూడా ఒక దగ్గర స్టోర్ అయినది. ఇక్కడ గనక స్టోర్ అవ్వకపోతే ఏమవుతుంది? ఎదురుగా మీకు ఒక వ్యక్తి కనిపించాడు, అతన్ని గుర్తుపట్టరు. అతన్ని గుర్తుపట్టారంటే కారణం ఏంటి? అతని విషయం ఇక్కడ మీరు స్టోర్ చేసుకున్నారు, నిక్షిప్తం చేసుకున్నారు. నన్ను ఎలా గుర్తుపడుతున్నారు? ఇంతకు ముందు చూశారు కాబట్టి గుర్తుపడుతున్నారు. మొదటిసారి చూసిన తర్వాత అది ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. దాన్ని చిత్తం అంటారు. ఏమంటాము? చిత్తము. చిత్తము అంటే హార్డ్ డిస్క్, మెమొరీ డివైజు. నాలుగవ దాన్ని అహంకారము అంటారు. అహంకారం అంటే నేను అనే భావన. అహంకారం అంటే పొగరు కాదు, నేను అనే భావన రావడం. నేను అనే భావన అంటే ఏంటి? నేను శ్రీనివాసుని, నువ్వు XYZ, అతను ABC, ఇతను DEF. దీన్ని అహంకారము అంటారు. సో కాబట్టి అంతఃకరణము 4 రకాలు. మనస్సు సంకల్పాలు చేస్తుంది, నాకు ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని మనస్సు. బుద్ధి ఏమో వద్దు, ఇది చెయ్యకు, అది చెయ్యకు. ఎందుకు చేయకూడదు అంటే నువ్వు మొన్న తిన్నావు కదా, ఆల్రెడీ 3 స్వీట్లు తిన్నావు, ఇవాళ తినకు అని చెప్పేదాన్ని బుద్ధి అంటారు. మూడో దాన్ని చిత్తం అంటారు. చిత్తం అంటే అన్నిటినీ ఒక దగ్గర స్టోర్ చేసుకుని పెట్టుకునేదాన్ని చిత్తం అంటారు. నాలుగో దాన్ని ఏమంటారు? అహంకారం, అంటే నేను అనే భావన. సో మనస్సు అనే దాన్ని భగవంతుడు అంతఃకరణము అని దాన్ని 4 భాగాలుగా విభజించాడు. అర్థమైందమ్మా? ఓకే, థ్యాంక్ యూ సార్. అర్థమైందా? ఇంకా కన్ఫ్యూజన్ గా ఉందా? చిత్తం అంటే స్టోరేజ్ యూనిట్, అన్ని గుర్తుంచుకునేది ఆ స్టోర్. అందులోపల ఏమేమి గుర్తుంటాయి మనకు? చిత్తం లోపల జరిగిన ఇన్సిడెంట్లు, పాస్ట్, ఎవరు మంచి చేశాడు, ఎవరు చెడు చేశాడు, అవన్నీ గుర్తుంటాయి. ఆ ఆలోచనలు ఇలా 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 కదిలిపోతూ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ చిత్తంలో ఉన్న చెత్త అంతా బయట పారేస్తే అది క్లీన్ గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? కొత్త విషయాలు మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నేను ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలంటే నా ఎగ్జామ్ కి సంబంధించినవి గుర్తుంచుకోవాలా,
లేకపోతే 15 నెలల్లో నాకు అందరితోనైనా గొడవలు గుర్తుంచుకోవాలా? అంటే అందరితోనే అయిన గొడవలను ముందు పక్కకి తప్పించేసుకుని ఎగ్జామ్ కి సంబంధించినవి ఇక్కడ రాసుకోవాలి. అంటే ఒక పలకని పాతవన్నీ, ఇది నా పలక అనుకోండి, ఇందులో ఉన్నవన్నీ కూడా పాతవన్నీ చెరిపేసి కొత్తవి రాసుకుంటే ఎగ్జామ్ రాయగలుగుతాను. అదే విధంగా జీవితం అనేటటువంటి ఈ పరీక్ష లోపల ఈ చెత్త ఏదైతే ఇన్నాళ్ళుగా అనవసరమైన విషయాలను పేర్చుకునుందో, అనవసరమైన విషయాలను బయటపారేసి అవసరమైనటువంటి వయస్సుకు అవసరమైనటువంటి విషయాలను నిక్షిప్తం. క్లియర్? ఓకే సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ రెండు ఏంటి సార్? మనస్సు, వృత్తి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సార్, మనం ఎవరి దగ్గర ఏది తీసుకోవద్దు, రుణపడిపోతాము అని అన్నారు కదా. అవునమ్మా. లేకపోతే అలా తీసుకున్నా కూడా వాళ్ళకి తిరిగి ఏమి ఇవ్వడానికి లేకపోయినా కూడా కనీసం ఆశీర్వాదాలు ఇచ్చేసి రావాలి అని అంటారు కదా. అవును. అయితే ఒక్కోసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించలేకపోతామేమో అనిపిస్తుంది సార్ అది. సో వస్తువులు ఇచ్చేసేయండి. అప్పుడు వస్తువులు ఇచ్చేసేయండి వాళ్ళకి. మీకు ఇచ్చిన వస్తువు కంటే ఎక్కువ వస్తువు ఇచ్చేసి వచ్చేసేయండి. ఎందుకంటే రుణం మాత్రం పడద్దు. ఎవరి దగ్గర ఏ వస్తువులు తీసుకోకండి, రుణ పడకండి దయచేసి. అంటే వ్యక్తులను బట్టి ఇప్పుడు కొంతమంది ఆశీర్వాదం అడుగుతారు, అడిగినప్పుడు అంటే కాదు, వాళ్ళైనా కూడా అడుగుతారు. మీకు స్తోమత ఉంటే వాళ్ళ వస్తువుకి సరిపడా వస్తువులు ఇచ్చేసేయండి. వీలైనంత వరకు మీకు ఆత్మీయులు కాని వాళ్ళ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళకపోతే బెటరు. ఒకవేళ వెళ్తే మళ్ళీ మీరు వాళ్ళు మీకు పెడితే మళ్ళీ మీరు వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది కదా. లేకపోతే మీరు ఏదో ఇంకో జన్మలో ఎప్పుడో రుణం తీర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే వీలైనంత వరకు అప్పటికప్పుడు తీర్చేసుకోండి. ఏదో ఒకటి తీర్చేసుకోండి. అలాంటి అవకాశం దొరకలేదు, మనస్ఫూర్తిగా దేవుడా వీరికి ప్రశాంతత కల్పించు, వీరు గుండెల నిండా ఆశీర్వదిస్తున్నానని అనుకోండి, అంతే. ఇంకా లేకపోతే రుణపడిపోతారు. అంటే ఒకటి ఇన్సిడెంట్ సార్, ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది. సో మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు వాళ్ళ మా నాన్నకి హెల్త్ బాగాలేదన్నమాట. సో హెల్త్ బాగాలేదు, అతని హెల్త్ రికవర్ కావడానికి కొంచెం మీరు ఆంజనేయ హనుమాన్ చాలీసా చదవండి అనేసి చెప్పారనమాట. ఒక ఫ్రెండ్ గ్రూప్ లో చదవండి, అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి చదవండి అని అన్నారు. అంటే మనం మనస్ఫూర్తిగా ఆయన మంచిగా కావాలి అని మనం కోరుకోవాలి కదా. సో అంటే కొంతమంది వ్యక్తులకు కోరుకోగలుగుతాము, కొంతమంది వ్యక్తులకు మనము రాదు, లోపల నుంచి రాదు. అప్పుడు అంటే అందుకోసమే వస్తు రూపేణా ఇచ్చిన వాళ్ళకు వస్తువులు ఇచ్చేసేయండి. వస్తు రూపేణా ఇవ్వలేని వాళ్ళకు ఇక ఏదో ఒక రకంగా ముందు వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఆ క్షణము ఒక్క క్షణం వాళ్ళ గురించి మనస్ఫూర్తిగా కోరుకుని వాళ్ళకి అప్పుడు ఇచ్చేయండి. రుణం తీర్చేసుకోవాలి. ఎందుకంటే పొరపాటున కూడా రుణం ఉండకండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వీలైనంత వరకు రుణం తీర్చేసుకోండి. ఎవరి దగ్గర ఏ వస్తువు తీసుకోకండి. రూపాయి ఎక్కువ తీసుకున్నా కూడా డేంజర్ అది. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. పిల్లలు అన్నాదమ్ముళ్ళైనా సార్ ఇచ్చేయాలా సార్? అలాగా అన్నా చెల్లెలు అక్క. కరెక్ట్. ఎవరికైనా సరే మీరు ఒకటే గుర్తుంచుకోండి, అన్నా చెల్లెలు ఎందుకు అయ్యారు మీరు? ఇందాక ఫస్ట్ లో చెప్పాను, ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి? ఫస్ట్ లో కాబట్టి రుణం తీర్చుకోవడానికే ఈ బంధుత్వాలు ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఎవరి దగ్గర రుణం ఉంచుకోకండి వీలైనంత వరకు. అమ్మ నాన్న రుణం అన్నిటికంటే పెద్దది కదా, అన్నిటికంటే పెద్ద. తీర్చడానికి వీలు కానప్పుడు తీసుకునేటప్పుడు కృష్ణార్పణం అంటే అనుకోవచ్చా సార్? జనరల్ గా అంటే అది మనం తప్పించుకోవడానికి కాదు నేను అనేది, మళ్ళీ మనకు అవకాశం లేకపోద్దు అనుకోండి, అలాంటప్పుడు అది దేవాలయంలోనూ అవసరం ఉన్న వాళ్ళకు ఇచ్చేసేయండి. మీరు ఋగ్వేదం మొదలు పెడతారన్నారు కదా, అది ఎప్పటి నుంచి ఉంటుంది? ఇక కొద్దిగా ఇవన్నీ బోల్డ్ అని ప్రోగ్రామ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, తప్పకుండా స్టార్ట్ చేస్తాం. వీలైనంత ఏం నేర్పిస్తారు? చాలా బాగుంటున్నాయి సార్, సాంస్క్రిట్ క్లాసులు చాలా బాగుంటున్నాయి. జాయిన్ అయ్యాను సార్, చాలా బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్తున్నారు. చక్కటి స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వండర్ఫుల్ స్టూడెంట్, మంచిగా నేర్చుకున్నారు. వాళ్ళు చాలా బాగా చెప్తారు. సిలబస్ కామన్ సిలబస్ ఉంటుంది. చక్కగా ఎంజాయ్ చేయండి. సంస్కృతము మెల్లగా నేర్పిస్తాం, ఇట్లాగే చాలా స్లోగా నేర్పిస్తాం. ఓకేనా? మీరు కూడా అదే విధంగా వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఉండండి. మనకేంటంటే ఎప్పటికీ వీలైనంత వరకు ఏంటంటే జ్ఞానాన్ని వేరే వాళ్ళకి అందించడం అనేది రుణం అయిపోదు ఎప్పటికీ కూడా.
కాబట్టి జ్ఞానాన్ని వీలైనంత మందికి అందిస్తూ ఉంటే భగవంతుడు కార్యం అన్నమాట అది. చేస్తూ ఉండండి. జై శ్రీకృష్ణ. ప్రశ్నలు అడగండి. జై శ్రీకృష్ణ సార్. జై జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ప్రభావతి గారు, ఒక తర్వాత జ్యోతి గారు. ప్రభావతి గారు, జ్యోతి గారు. జ్యోతి గారు, సార్ నేను మాట్లాడుతున్న జ్యోతిని. గురువు గారు జై కృష్ణ. ఇప్పుడు ఒక పని మనం కర్తవ్యం చేస్తూ ఉంటాం, ఒక డ్యూటీ చేస్తున్నాం, అక్కడ మనం ఉద్యోగం జీతం తీసుకుంటూ సక్రమంగా పని నిర్వర్తించకపోయినా కూడా అది రుణం కిందే వస్తుంది కదండి. చాలా ఇప్పుడు తప్పు, ఒక అది చాలా డేంజర్, చాలా తప్పది, చాలా తప్పు. మనము పని మనం తీసుకుని పని చేయకపోతే చాలా తప్పు. అది కూడా రుణం కిందికే వస్తుంది కదండి. ఇప్పుడు తప్పకుండా మనము రుణం కిందికే రాదు, అది పాపం కిందికి కూడా వస్తుంది. పాపం కూడాను చాలా తప్పు. ఇప్పుడు పిల్లలకి సపోజ్ ఒక టీచర్ ఉన్నారనుకోండి, సపోజ్ ఒక టీచర్ అయినా ఉద్యోగం ఏదో పైన చెప్పేసేసి పిల్లలకి మనం తీసుకున్న డబ్బుకి సరైన పని చేస్తున్నామా లేదా అన్నది కూడా ఆలోచించాలి కదా సార్. అవునండి, కరెక్ట్. నేను మధ్య మధ్యలో వెన్నీళ్ళు తాగుతూ ఉంటాను, ఏం అనుకోకండి ఎవరు. చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. జై జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ. సార్. ప్రభావతి గారు. అది ఇప్పుడు నేను బంధువుల దగ్గర అయితే గానీ అదే వాళ్ళు పెట్టేవి ఏమన్నా అదే గిఫ్ట్లు అట్లాంటివి నేను అవాయిడ్ చేసేదానికి చెప్పేదానికి బాగుంది, నేను తీసుకోవడం లేదు. ఏమన్నా గానీ ఇచ్చేది తీసుకునేది లేదు అట్లా అనిపిస్తుంది. అంటే ఇచ్చేదంటే మనము ఎవరైనా ఇబ్బందిలో ఉండేది ఇచ్చేది ఓకే, తీసుకునేది అది వేరు, అది వేరు. అవును. మళ్ళీ వచ్చి ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటే ఇప్పుడు తాంబూలం అని వేరే అని వాళ్ళు మాకు చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఇస్తుంటే మనం అవాయిడ్ చేయడానికి వాళ్ళు తీసుకోకపోతే ఫీల్ అవుతుంటారు, మేము ఇచ్చేది తీసుకున్నా అప్పుడు అంటే కొత్తగా ఫస్ట్ లో ఫ్రెండ్షిప్ గా ఉండేటప్పుడు వద్దని చెప్పలేక తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ శ్రేయస్కోరం వాళ్ళు ఇస్తున్నారు, అప్పుడు నేను వద్దంటే వాళ్ళు ఫీల్ అయ్యి ఏదో మనల్ని ఏదో అనుకుంటారనేటట్టు తీసుకోవాలి అని ఈ మధ్య వరలక్ష్మి వ్రతం అప్పుడు బ్లౌజులు అట్లా ఇస్తుంటే తీసుకునేది లేదు, నేను అవాయిడ్ చేశాను. ఇప్పుడు వాళ్ళకు కొత్తగా పరిచయం అయిన వాళ్ళకు ఇబ్బంది పడతారని తీసుకున్నాను వద్దనలేక. అది దీనికి ఏమంటారు సమాధానం సార్? అంటే తీసుకుంటే మళ్ళీ అప్పచెప్పేయండి, అంతే. అప్పచెప్పేయండి లేదా మనస్ఫూర్తిగా ఆశీర్వదించేసేయండి. మీరు తీర్చుకోలేని, మీరు గనక తీర్చుకునే పరిస్థితిలో ఉంటే ఆ రుణం తీర్చుకోండి ఇంకొక సమయంలో, లేకపోతే మనస్ఫూర్తిగా ఆశీర్వదించేసేయండి. వాళ్ళ వస్తువుని ఇంకెవరికైనా మీరు ఇచ్చేసేయండి, ఉపయోగం పడే వాళ్ళకి ఇచ్చేసేయండి. ఈజీ. వేణుగోపాల్ గారు చెప్పండి సార్. ఒక ఫంక్షన్ ఏదైనా జరుగుతుంది, మన ఇంత కార్యం జరుగుతుంది, ఒక గిఫ్ట్ ఇస్తారు, వాళ్ళకి ఇవ్వలేము మనం టయానికి. ఎవరికైనా దానం చేయాలనుకుంటున్నాను నేను. వీలైతే వాళ్ళకే ఇవ్వండి, వీలు కాకపోతే వాళ్ళకి ఇవ్వలేము సార్, టయానికి ఇవ్వలే అనుకోండి. నేను ఇప్పుడు క్లాత్ వచ్చింటది, బట్టలు ఇచ్చింటారు, చీరలు ఇచ్చింటారు, వాళ్ళ టయానికి మనం ఇవ్వలేము. మాకు వయసు అయిపోతుంది అనుకోండి, మేము ఇవ్వలేము. దేవాలయంలో గానీ ఇంకేమన్నా వాళ్ళ పేరు మీద మీరు ఏం చేస్తారంటే రుణ విముక్తి ఎక్కడో ఒక చోట చేసుకోండి, తప్పదు. ఇంకా దేవాలయంలోనో లేకపోతే ఇచ్చేస్తే అయిపోయి అంతే. జై శ్రీకృష్ణ. అందరికి సుహాసిని గారు అడగండి. కొత్త వాళ్ళు ఎవరన్నా అడగండి. కొత్త వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఇంతకు ముందు చెప్పుకుంటూ వచ్చినవే, సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అర్థం కాని వాళ్ళు అడగండి. సార్ యాక్చువల్లీ ఎవరైనా మనకి ఇచ్చారు అంటే అది కూడా వాళ్ళు రుణం తీర్చుకుంటున్నారేమో అనుకోవచ్చు కదా సార్? కదా సార్? అనుకోవచ్చు కానీ ఎందుకు మనకు తెలిసినంత వరకు మనం ఎవరి దగ్గర తీసుకోకూడదు కాబట్టి మనకు సంబంధించినంత వరకు, వాళ్ళకి సంబంధించింది వదిలేయండి, మీకు సంబంధించినంత వరకు సార్ ఇప్పుడు మనం మంచి ఆలోచన, మంచి కర్మ చెయ్యాలి అంటే కూడా పూర్వం నుంచి వచ్చే మన కర్మ ప్రకారమే మన ఆలోచన నడిచింది కదా అండి. ఇక్కడ ఏమవుతుందంటే మనకు మనుషులకు పశువులకి ఉన్న తేడా అదే అన్నమాట. ఇప్పుడు పశువులు అయితే ఏమైతాయంటే వాటికి ఏది నిశ్చయింపబడిందో, అంటే భగవంతుడు వాటి కోసం ఏమి నిశ్చయించాడో అవే చేయగలుగుతాయి, అవి కొత్తగా చేయలేవు. కానీ మనుషులలో ఏంటంటే మారిపోయే అవకాశం ఉంది. మారిపోయే అవకాశం అంటే ఏంటి? మనని మనము దేవతలుగా మార్చుకునే అవకాశం ఉంది, మనని మనము దేవుళ్ళుగా మార్చుకునే అవకాశం ఉంది, మనలోంచి దైవత్వాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకోసమే భగవంతుడి బోధన చేస్తున్నది. ఎందుకంటే మనలోంచి పరిణతిని ఆశించి, బాబు ఎన్ని జరిగినా ఏం జరిగినా నువ్వు దేవుడుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు అర్జునుడు, ఒక్కసారి ఆలోచిద్దాం. అర్జునుడు బాణాలు పడేశాడు. బాణాలు పడేసిన అర్జునుడు 18వ అధ్యాయం వచ్చేసరికి మహానుభావుడు అయిపోయి
నాకు మోక్షం కూడా అవసరం లేదు అన్నాడు. ఎవరైనా మోక్షం అవసరం లేదు అంటారా? ఎవరు అన్నారు మోక్షం అవసరం లేదని? కానీ అర్జునుడు ఎందుకు అన్నాడు? ఎందుకంటే నేనే దైవ స్వరూపుణ్ణి అయ్యాక నాకు ఇంకా మళ్ళీ ఎవరో మోక్షం ఇచ్చేది ఎందుకు? ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి రావయ్య నీకు మోక్షం ఇస్తానంటే ఆయన తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకు తీసుకోడు? ఆయనే మోక్ష స్వరూపుడు కాబట్టి. అదే విధంగా అర్జునుడు ఆ స్థాయికి వెళ్ళాడు. అంటే మనుషుల లోపల మారే అవకాశం ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడు? మనకు బుద్ధి ఇచ్చాడు. మనస్సు, బుద్ధి ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు మనకు? వీటి ద్వారా మనల్ని మనం మార్చుకునే అవకాశం ఉంది. అంటే ప్రారబ్ధం ఎలాగో అనుభవించక తప్పదు. అనుభవిస్తూనే మన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఆలోచన దృక్పథాన్ని, మన మార్గాన్ని, జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి, అలా జరిగిపోతూ ఉంటాయి. కానీ మన ఆలోచన ద్వారా పరిణతి. ఉదాహరణకి ఇద్దరు సైకిల్ మీద వెళ్తున్నారు, ఇద్దరు పడ్డారు, ఒకే రకమైన దెబ్బలు పడ్డాయి. కానీ ఒకడు బాధతోని, ఒకడు ఆనందంతో ఉన్నాడు. దానికి కారణం ఏంటి? ఒకడు పరిణతి సాధించాడు, ఒకడు పరిణతి సాధించలేదు. కాబట్టి పరిణతి సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రారబ్ధంలో ఏమి ఉన్నప్పటికీ కూడా మర్చిపోండి, ప్రారబ్ధం అనుభవించక తప్పదు. ఉదాహరణకి మీకు కావలసిన ఫలితం, మీరు ఒక పని చేశారు, కావలసిన మీకు అనుకున్న ఫలితం వచ్చిందా? సంతోషం. అనుకున్న ఫలితం ఎంత కష్టపడ్డా రాలేదా? దాని అర్థం ఏంటంటే భగవంతుడు అక్కడ వేరేది నిశ్చయించాడు అని గుర్తుంచుకోండి. అప్పుడు మనస్సును నిశ్చలంగా పెట్టుకోండి. సరే, నేను భగవంతుడిని అయితే ఓడగొట్టలేను కదా. భగవంతుడు అక్కడ సిగ్నేచర్ చేసి పంపించేశాడు. భగవంతుడు ఏమన్నాడంటే నీకు ఇదే ఇస్తాను అని. అప్పుడు ఇంకా మనం మార్చుకోలేము అని గుర్తుంచుకొని మనస్సును నిశ్చలంగా పెట్టుకోవడం మాత్రం మన దగ్గరే ఉన్నది, మన మధ్యనే ఉన్నది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవడం కోసమే కర్మని కర్మయోగంగా మార్చుకుంటున్నాం. భగవంతుడు ఏమన్నాడు? ఆలోచించక అసలు బాధ్యతగా చెయ్యి. నేను చేస్తున్నాను అనుకోకు. నువ్వు చేస్తున్నవి రుణాలు. 5 రుణాలతో పుట్టావు. నువ్వు పుట్టడంతో దేవతలతో రుణం ఉంది, నీకు ఋషులతో రుణం ఉంది, మనుషులతో రుణం ఉంది, పితృదేవతలతో రుణం ఉంది, జంతుజాలాలతో భూతదయ కలిగి ఉండు. ఈ 5 రకాల రుణాలు తీర్చుకోవడానికే నువ్వు పుట్టావు. ఇవాళ మొట్టమొదటి లైను ఏంటి? మనకు రుణం తీర్చుకోవడం కోసమే మనం పుట్టాము. ఆ రుణాన్ని మనస్ఫూర్తిగా తీర్చుకుంటూ పరిణతి సాధించాలి. సార్, ఇప్పుడు ఈ సందర్భంలో అడగచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒకళ్ళు అన్నారు, అంటే యాక్చువల్గా వాళ్ళకి పిల్లలు లేరు, అయితే మనం ఎవరికి రుణపడలేదు, అందుకే మనకు పిల్లలు పుట్టలేదు అని తర్కం చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది అంటే ఎవరికి రుణం అని కాకపోవచ్చు, అక్కడ ఆ పర్టికులర్ జన్మ లోపల వాళ్ళకి పిల్లలు ఉండే యోగ్యం ఉండకపోవచ్చు. పాజిటివ్ ఫీలింగ్ మంచి పాజిటివ్ ఫీలింగ్ అనుకుంటే తప్పేమీ లేదు. కాకపోతే వారికి ఈ జన్మలో పిల్లలు ఉండకపోవచ్చు, వచ్చే జన్మలో మళ్ళీ పిల్లలు ఉండొచ్చు, అట్లేం లేదు. ఈ జన్మలో పిల్లలు లేరు కాబట్టి ఇక వాళ్ళకు మోక్షం అని చెప్పి చెప్పలేము. ఎందుకంటే మీకు కేవలం పిల్లలే కాదు కదా, పశు పత్ని సుతాలయ అంటే బంధువులు, స్నేహితులు. ఇప్పుడు మనం ఇలా ఇంటర్నెట్ మాధ్యమంలో కలిసాం. ఏ బంధము లేందే, ఏ రుణము లేందే, ఏ ఆలోచన భగవంతుడు సర్క్యూట్ కల్పందే ఇక్కడికి వస్తారా? మీరెవరో ఏ ఊరో కూడా నాకు తెలియదు, నేనెవరో ఏ ఊరో కూడా మీకు తెలియదు. ఎవరికెవరో తెలియకుండా 100 మంది ఒక దగ్గర కలవడానికి కారణం ఏమిటి అంటే దానికి ఏదో ఒక కారణం ఉంది. ఎందుకంటే భగవంతుడు కారణము కార్యము, కారణం లేనిదే కార్యం జరగదు. ఒక కార్యం జరిగింది అంటే దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని. తర్వాత ఇప్పుడు ఇలా మీ గ్రూప్ లో మీరున్నారు, మేము వేరే గ్రూపుల్లో మేడమ్స్ మాకు క్లాసెస్ చెప్తున్నారు. సో మీ అందరికి మేము రుణపడిపోయి ఉన్నట్టేనా లెక్క? జ్ఞానం విషయంలో రుణం ఉండదని చెప్పాను కదా నేను ఇందాక. జ్ఞానం విషయంలో ఎవరు రుణపడాలి? ఎవరు అందరికంటే ఎక్కువ రుణపడింది నేను. తెలుసా మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక్కటే గుర్తుంచుకోండి, మనం ఎన్నో కోట్ల జన్మ అదృష్టం చేసుకున్నాం. మీకు నేను చెప్తే మీకు అర్థం కాదు, నాకు తెలుసు, కానీ ఒక్కటే గుర్తుంచుకోండి, కోట్ల జన్మల అదృష్టము ఉంటేనే భారతదేశంలో పుడతారు. కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటేనే హిందువుగా పుడతారు. కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటేనే భగవద్గీత, విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము నేర్చుకుంటారు. ఇది గుర్తుంచుకుంటే చాలు. మీరు ఇంకా జీవితంలో ఏమీ గుర్తుంచుకోక్కర్లేదు. భగవద్గీతను సరైన ఉచ్చారణ ద్వారా నేర్చుకుంటూ, సరైన వివరణని తెలుసుకుంటూ, దాని జీవితంలో ఆచరణ. మీకు సంగీత మేడము ప్రతి క్లాస్ లో ఒక మాట చెప్తారు, మీకు గుర్తుంచుకోండి. ఆవిడ ఏమంటారు? నాతో మళ్ళీ చెప్తూ ఉంటారు ఆవిడ, మీ అందరితో చెప్పడమే కదా నాతో చెప్తారు, సార్ వీళ్ళందరూ ఆచరించాలి కదా. కరెక్ట్, మనం చెప్పడం వరకే, ఆచరించేది వాళ్ళది. ఆచరించాలని చెప్తారు మేడం. సంగీత మేడం కూడా మీ అందరికీ చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు?
ఎందుకంటే ఆచరణ ముఖ్యం. భగవద్గీత ఆచరణ భగవంతుడిచ్చింది, ఆయనకి ఎంత రుణపడి ఉందాం మనం. కాబట్టి ఇక్కడ రుణం సంగతి రానే రాదు, ఎందుకంటే ఈ నాలెడ్జ్ భగవంతుడిచ్చింది. భగవంతుడిచ్చింది మీకు నాకు తెలిసిన సులభమైన భాష ద్వారా మీకు అందిస్తున్నాను. మీకు తెలిసిన అత్యంత సులభమైన వాడుక భాషలో మీ దగ్గర వాళ్ళకి అందజేయండి. ఎప్పుడు కూడా కఠినమైన పదాలు వాడకండి. వింటున్నారా నా మాట? కఠినమైన పదాలు వాడకండి. సులభమైన భాషలో అవతల వాళ్ళకి చెప్పండి. బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా సార్. అవునండి, కరెక్ట్. మనం ఏదైనా ఒక ప్రాయశ్చిత కర్మను అనుభవించాలంటే మన బుద్ధి కూడా కొంచెం వక్రీకరిస్తుందేమో అని డౌట్ సార్ నాకు. నిజమే, కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. అది ప్రారంభం విషయంలో మీరు చెప్పింది కరెక్ట్. అది కేవలం ప్రారంభానికి సంబంధించినంత వరకు మాత్రమే మీరు చెప్పింది కరెక్ట్. మన జీవితంలో, మనిషి జీవితంలో జాగ్రత్తగా వినండి. ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటో వినండి ముందు, తర్వాత సమాధానం వినండి. ఆవిడ ఏమందంటే బుద్ధి కర్మానుసారిణి అంది. అంటే మన కర్మను అనుసరిస్తూ మన బుద్ధి కూడా అటువంటి పనులే చేస్తుంది అని ఆవిడ చెప్పినటువంటి ఇది. అయితే ఇప్పుడు ఇది కేవలము ప్రారంధానికి సంబంధించింది. ఒక వ్యక్తి జీవితంలో ప్రారంధం అని, సంకల్పం అని ఉంటాయి. మళ్ళీ చెప్పండి, నాకు వినిపించలేదు, సారీ. హలో, సరే ఇది వినేయండి. ఫస్ట్ ప్రారంధము, సంకల్పము. ప్రారంధము, సంకల్పము. ప్రారంధము దాదాపు 70-80% ద్వారా మన జీవితంలో మనను ప్రభావితం చేస్తుంది. దీనికి తగ్గట్టుగానే మన బుద్ధి ఆ పని చేసేలాగా మనను ప్రోద్బలం చేస్తుంది, ఎందుకంటే ప్రారంధం తప్పించుకోలేం కాబట్టి. ఇక మిగతా 20%, 30% ఏదైతే ఉంటుందో అది సంకల్పం. ఈ సంకల్పం కూడా మనకు అంతఃకరణాలు భగవంతుడు మనుషులకు ఇచ్చాడు కాబట్టి దాని ద్వారా మన జీవితంలో ప్రారంధాన్ని మార్చలేడు. గుర్తుంచుకోండి, దేవుడు కూడా ప్రారంధాన్ని మార్చలేడు. మీకు ఎవరైనా ప్రవచనకర్త గాని ఇంకెవరన్నా గాని మీ గీత మారిపోతుంది అంటే మారదు. గీత ఎప్పుడు మారుతుంది తెలుసా? మీరు పరిణతి చెందిన మనుషులైతే మారుతుంది, కానీ మీ ప్రారంధాన్ని తప్పించుకోలేరు. తప్పించుకోలేరు 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 ప్రారంధము అనుభవించవలసిందే. కానీ సంకల్పం ద్వారా మీరు ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకుంటున్నారు. జరిగేదాన్ని వదిలేయండి, అది తప్పదు, ఇక దేవుడు చెప్పినట్టుగా జరగాల్సిందే. కానీ ఫ్యూచర్ ని మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ జన్మ లోపల సాధన చేశారనుకోండి, చేస్తే ఏమవుతుంది, వచ్చే జన్మ కూడా మళ్ళీ భారతదేశంలోనే పుట్టే అవకాశం ఉంది. ఇంకా కాస్త ఉన్నత స్థాయిలో సాధన చేసే అవకాశం ఉంటుంది. తర్వాత భగవద్గీతలో అదే తెలుసుకుంటాం. అర్జునుడు అడుగుతాడు, భగవాన్ మరి అన్ని చేస్తున్నాము, ఒకవేళ మధ్య లోపల నా జీవితం కనుక అంతరించిపోతే, సాధన సరిపోక సగంలో ఆగిపోతే నా బతికేంటి అంటే, అప్పుడు అంటాడు, ఎప్పటికీ కూడా అటువంటి వాడు చెడ్డవాడు కాడు, వాడికి మళ్ళీ మంచి జన్మ ఇస్తాను అని. కానీ ఇది కేవలం సాధన చేసే వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. సాధన అంటే ఏంటి? పిచ్చి నోములు, పిచ్చి వ్రతాలు, పిచ్చి అభిషేకాలు, పిచ్చి ఇవి కాదు. భగవంతుడి పైన మనస్ఫూర్తిగా ప్రేమ. ఇవి మనం తర్వాత తెలుసుకుంటాము వాటి గురించి. ఇప్పుడు మీరు అడిగిన బుద్ధి కర్మానుసారిణి అనే దానికి జవాబు ఏంటంటే, ప్రారంధం విషయంలో అది కరెక్ట్, కానీ సంకల్పం విషయంలో మనం దాన్ని మార్చుకునే అవకాశం ఉన్నది. జై శ్రీకృష్ణ. మరి అన్నదమ్ములు ఆడపిల్లని పెడతారు కదండి, మీరు ఆడపిల్లల దగ్గర తీసుకోకూడదు మేము అని అంటారు. మరి అది ఏంటి, రుణమే అంటారా, ఎలా ఏంటండి? ఎవరి దగ్గర కూడా తీసుకోకూడదు. జనరల్ గా చెప్పాలంటే ఎవరి దగ్గర తీసుకోకూడదు. మనకు భగవంతుడు 3 రకాల సంపదలు. అందరూ వినాలి ప్లీజ్. నేను ఒకరు అడుగుతుంటే ఒకరికే జవాబు చెప్తున్నానని అనుకోకండి ప్లీజ్. చాలా వీలైనంత సులభంగా చెప్తున్నాను, అందరూ వినండి. చాలా మంది జాయిన్ అయ్యారు, జాగ్రత్తగా వినండి ప్లీజ్. సంపద 3 రకాలు ఉంటుంది. మనకు వచ్చే వస్తువులు ఇవన్నీ 3 రకాలుగా ఉంటాయి. మొదటిది మనం సంపాదించుకున్నది, దాన్ని స్వార్జితం అంటారు. ఇది అన్నిటికంటే గొప్పది, దీనికి మించినటువంటిది ఇంకోటి లేదు. రెండవది వారసత్వ సంపదలో వచ్చేది, ఇది మధ్యమం. మధ్యమం అంటే ఏంటి? అమ్మ నాన్న ఇచ్చేది, ఇవన్నీ కూడా పర్వాలేదు, తప్పదు కాబట్టి. మూడోది వేరే వాళ్ళ దగ్గర బలవంతంగా గుంజుకోవడం, ఆ మూడోది అధమం. కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే రెండోది తప్పదు ఇంకా, ఎందుకంటే అమ్మా నాన్న దగ్గర మనము పెరగాలి కాబట్టి మనం అమ్మ నాన్నకు రుణపడము. రుణపడ్డా కూడా పితృ రుణం తీర్చుకుంటాం మనం కదా. పితృ రుణం తీర్చుకోని వాళ్ళు ఇందులో ఎవరు ఉండరు. పితృ రుణం ఇప్పుడు ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి మహాలయ పక్షలు. కాబట్టి అందరూ కూడా ఏంటంటే ఈ 15 రోజుల పాటు చక్కగా చేసుకోండి, ఓకేనా? అందరూ ఈ 15 రోజుల పాటు చేసుకోండి. ఈ 15 రోజులు మీ జీవితంలో దొరికినటువంటి అమూల్యమైనటువంటివి. నిన్న పాఠ్యమే ఇవాళ విద్య, ఇవాళ 2 రోజులు అయిపోయింది ఆల్రెడీ.
2వ తారీఖు దాకా ఉంది. అందరూ చక్కగా పితృ రుణం తీర్చుకోండి. ఇందు లోపల ఆడ మగ తేడా లేదు. మీ ఆడవాళ్ళైతే మీ భర్తతోటి చేయించండి, బ్రాహ్మణుడితో చేయించండి. మొత్తం మీద ఈ 15 రోజుల్లో వీలైనంత రుణం తీర్చుకోండి. తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు వారిని పూర్తిగా పూజించి వారిని భక్తితో ఆరాధించి రుణం తీర్చుకోండి. ఇంకా 3వది ఏంటి, అధమం. వేరే వాడి దగ్గర అసలు ఏమీ తీసుకోకండి. అన్నిటికంటే ప్రథమం ఏంటి, స్వార్జితం. సొంతగా మీరు సంపాదించుకోండి. ఈ ఆవిడ అడిగిన ప్రశ్నకు మనము మంచి సమాధానం తెలుసుకున్నాము. తద్వారా మహాలయ పక్షాల చిన్న ప్రాముఖ్యత కూడా తెలుసుకున్నాం. సార్ ఒక 2 డౌట్స్ సార్. అయ్యో మన అడగండి. స్థూల శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియం కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆ పైనది ఆత్మ అని అంటారు. ఇప్పుడు అవును. స్థూల శరీరంలో ఇంద్రియాలు ఇంక్లూడే కదా, మరి స్థూల అవన్నీ శరీరం అంటే ఇంద్రియాలు. స్థూల శరీరం అంటే ఇంద్రియాలు. దాన్ని అన్నమయ శరీరము, అన్నమయ కోశము అంటాము. ఓకే, అన్నమయ కోశము ఇంద్రియాలు లేదా స్థూల శరీరము. స్థూల శరీరం కంటే కొద్దిగా పైకి వెళ్తే మీకు ప్రాణమయ శరీరం ఉంటుంది. ప్రాణమయం అంటే ఆక్సిజన్, వాయువులు, పంచవాయువులు. ఇంతకంటే కొద్దిగా పైకి వెళ్తే మనస్సు, అంతకంటే కొద్దిగా పైకి వెళ్తే బుద్ధి, బుద్ధి కంటే పైకి వెళ్తే మనము ఆనంద స్వరూపమైనటువంటి భగవంతుడి స్వరూపంలోకి మారుతాము. కాబట్టి బుద్ధి అనేది మనకి ఇచ్చినప్పుడు, బుద్ధి అనేది దాదాపుగా దేవుడికి దగ్గర స్థాయి. మనం ఏం చేస్తాం, బుద్ధిని వాడం. బుద్ధిని వాడకుండా రొటీన్ గా చేసే పనులు చేస్తాము. రొటీన్ గా చేసే పనులు కాదు, బుద్ధితో ఆలోచింపగలిగి చేస్తున్న పనులు అన్నిటికంటే ఉన్నతమైనటువంటివి. అందుకే ఒక ఇంజనీర్ 5 నిమిషాలు, ఎవరో మ్యూట్ లో లేరండి, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోవాలి. కళ్యాణి గారు, పి కళ్యాణి గారు మ్యూట్ లో. గొంతు బాగాలేదు, ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా పేషెన్స్ గా వినండి. ఎప్పుడైతే మనము, సారీ ఏం చెప్పాను ఒక్కసారి చెప్పండి, మర్చిపోయాను. అదే బుద్ధి కంటే వాడకుండా చేస్తుంటాం. బుద్ధిని బుద్ధితో ఆలోచించి చేసే పనులు గొప్పవి అని. కరెక్ట్. ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఇంజనీర్ 5 నిమిషాలు పని చేస్తే ఆయనకు పెద్ద డబ్బు వస్తుంది. అదే ఒక సిఏ ఒక సంతకం పెడితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. లాయర్ ఒక 10 నిమిషాలు ఆర్గ్యూ చేస్తే ₹1,00,000 తీసుకుంటాడు. అదే ఒక కుమ్మరి ఒక మట్టిని ఎంతో కష్టపడి రోజంతా తొక్కి చేసి ఒక కుండలాగా తయారు చేస్తే ₹100 వస్తాయి. దానికి కారణం ఏంటంటే ఫిజికల్ లేబర్ ఈజ్ ఆల్వేస్ లోయర్. మీరు ఏమనుకుంటున్నారు, చాలా మంది నేను చెప్తుంటే చాలా మందికి అర్థం కాదు. ఈ పూజలు పునస్కారాలలో మాకు కర్మకాండలలో మాకు పుణ్యం వస్తుంది, జీవితాంతం ఇదే చేస్తాం. చెయ్యండి, ₹100 తీసుకోండి, కుండకు ₹100 తీసుకోండి, ఏం చేస్తారు? కానీ దాని బదులు ఒక్కసారి ఆలోచించి భగవంతుడికి కావాల్సింది ఏంటి, నా పవిత్రత. నేను ఈ రోజు నుంచి పవిత్రంగా ఉంటాను, భగవంతుడు అందరిలో వ్యాప్తి చెంది ఉన్నాడు. ఇలా ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకు బుద్ధికి దేవుడు ఇంత దూరం ఉన్నాడు, అంతే, చాలా దగ్గర. కర్మలకు చాలా దూరం ఉన్నాడు దేవుడు. కుండలు చేసేవాడు భగవంతుని ఎంతవరకు తెచ్చుకోగలడు, చాలా కష్టం. కాబట్టి కర్మలు ఏవైతే ఈ చిన్నవి రొటీన్ గా ఆలోచన లేకుండా చేసే పనులు ఉంటాయో వాటితో ఎటువంటి ఫలితాలు ఉండవు. వాటితో చేసే పారాయణలు కావచ్చు, వాటితో చేసేటటువంటి నోములు కావచ్చు, వాటితో చేసేటటువంటి వ్రత, ఏమి ఆలోచన లేకుండా, ఏ భక్తి లేకుండా, ఏ భావము లేకుండా చేసేవన్నీ అనవసరము. దాని బదులు బుద్ధితో చేసేవి బాగుంటాయి. ఇప్పుడు నేను బుద్ధిలో భగవంతుని పెట్టుకుని మానసికమైనటువంటి పూజలు చేస్తూ ఆయనకు దగ్గరగా ఉంటూ ఆయన భావాన్ని గుర్తిస్తే అది చాలా దగ్గర, భగవంతుడికి చాలా దగ్గర అవుతాం. ఇప్పుడు మీరు చెప్పిన కోశాలన్నీ చెప్పాను గోవిందలూరు గారు, మీకు అడిగినటువంటి కోశములన్నీ కూడా చెప్పాను. మొదట ఇంద్రియాలు, తర్వాత ప్రాణము, తర్వాత ఇంద్రియాలన్నీ ఇంక్లూడే కదా, అది స్థూల శరీరం నుంచి వేరు అని ఎందుకు చెప్పారు అనేది నాకు అర్థం కాలేదు. తప్పు. స్థూల శరీరంలోనే వస్తాయి ఇంద్రియాలని. మరి మనసు బుద్ధి కూడా స్థూల శరీరంలోనే వస్తాయా సార్? మనసు బుద్ధి కూడా స్థూల శరీరంలో ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకని అంటే మామూలుగా ఇంక్లూడ్ చేయకూడదు. మనస్సు బుద్ధి, కేవలము మనసు బుద్ధి మాత్రమే ఉన్నప్పుడు దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. కేవలము మనసు బుద్ధి. ఉదాహరణకు స్వప్నావస్థ అంటే మనకు డ్రీమ్ స్టేట్. ఆ డ్రీమ్ స్టేట్ లోపల ఏమవుతుంది, మన స్థూల శరీరం పడిపోతుంది. అప్పుడు కేవలము మనస్సు బుద్ధి మాత్రమే పనిచేస్తాయి. అప్పుడు అది సూక్ష్మ శరీరం. కానీ స్థూల శరీరం ఇలా ఉన్నప్పుడు ఈ శరీరము, ఇందులో ఉన్న మనస్సు, ఇందులో ఉన్న బుద్ధి అన్ని పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి స్థూల శరీరంలో అన్ని ఇంక్లూడ్ అవుతాయి. సూక్ష్మ శరీరంలో మాత్రము ఈ స్థూలం ఇంక్లూడ్ అవ్వదు, కేవలం మనస్సు బుద్ధి మాత్రం ఇంక్లూడ్ అవుతుంది. జై శ్రీకృష్ణ. రెండు సైడ్స్ ఓకే సార్, రెండు సైడ్స్ ఉంటాయి ఇవి. జై శ్రీకృష్ణ సార్. పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయాక సూక్ష్మ శరీరం కూడా ఉండదు కదండి, ఇంకేం ఉంటుంది కదా?
అవును, దానికి కారణ శరీరం అంటాం. దానికి కారణ శరీరం అంటాము. అది విత్తనం రూపంలో ఉంటుంది. అందులోనే మనం ఏం చేస్తాము, ఆ కారణ శరీరంలో ఉన్నప్పుడు మనము శరీరానికి అవతల వైపు ఉంటాము. అది గనక మనకు శ్వాసలు మిగిలితే ఈ శరీరంలో ప్రవేశిస్తుంది, శ్వాసలు మిగలకపోతే ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. ప్రతిరోజు జరిగేది ఇది. అందుకే పొద్దున లేచిన తర్వాత ఏం చేయాలి, వెంటనే మొహం కడుక్కోవాలి, పళ్ళు తోముకోవాలి, మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, తర్వాతే మిగతా పనులు ప్రారంభించుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మరణించి జీవితాన్ని తీసుకుంటున్నాం కాబట్టి. నిత్య ప్రళయం అంటారు దాన్ని. జై శ్రీకృష్ణ. ఎనీవే, ఇవాల్టి విషయాలు వీలైనంత వరకు అడగండి. ఏవైనా జవాబు చెప్పుకోగలం కానీ మనకు ఇవాల్టికి సంబంధించినవి అడగండి. జై శ్రీకృష్ణ. స్వాధ్యతము అన్నారు మీరు. స్వాధ్యతం అన్నప్పుడు కుటుంబంలో కుటుంబ పెద్ద సంపాదించింది అందరికి సమానమైంది కదా స్వాధ్యతం అన్నప్పుడు. అవును, అంటే స్వార్జితంలో ఏమవుతుంది, నేను సొంతగా సంపాదిస్తున్నాను, సంపాదించి నా పైన ఆధారపడి ఉన్న వాళ్ళందరికీ నేను తినిపిస్తాను. నా పైన ఆధారపడ్డ ప్రతి ఒక్కరూ కూడా నా బాధ్యతే కాబట్టి వాళ్ళు తినవచ్చు, అందరూ తినవచ్చు, తప్పలేదు. కానీ ఒకసారి ఎవరికి వారు సంపాదించుకునే స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరేవి తీసుకోవాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ పేరెంట్స్ డబ్బు తీసుకోవడంలో తప్పు లేదు, అది మధ్యమం తీసుకోవచ్చు. అది కూడా రుణమే కదా సార్. అది కూడా అతను ఇంటి యజమాని భార్య బిడ్డలు పెడుతున్నాడంటే అది కూడా రుణమే కదా. అదేంటంటే బాధ్యత కిందికి వస్తుంది. అది పూర్వజన్మ రుణం తీర్చుకుంటున్నాడు అంటే అది బాధ్యత కిందికి వస్తుంది. రుణమే కానీ అది బాధ్యత కిందికి వస్తుంది, తప్పనిసరి బాధ్యత. కాబట్టి అది అందరికీ మంచిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య సంపాదిస్తుంది, భర్త పిల్లలు తింటున్నారు అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, భర్తకి పూర్వజన్మలో ఆవిడ నుంచి రావాల్సిన డబ్బు ఈ జన్మలో అందుతుంది, పిల్లలకి పూర్వజన్మలో ఆవిడ నుంచి రావాల్సిన ప్రేమ, ఆప్యాయత, డబ్బు అన్ని కూడా ఈ జన్మలో అందుతున్నాయి. కాబట్టి ఆవిడ తప్పకుండా వాటిని తీర్చుకోవాలి. అదే విధంగా ఈ భర్త పిల్లలు కూడా ఆవిడ దగ్గర నుంచి వచ్చేటువంటి అన్నిటిని కూడా సరిగ్గా పొందాలి. కాబట్టి తప్పలేదు, అవి తప్పలేదు. బాధ్యత, రుణము ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇచ్చేవాడికి బాధ్యత, తీసుకునేవాడు రుణం తీర్చుకుంటాడు, ఇద్దరికి రుణమే అది. అవి రెండు కూడా తీరుతున్నాయి అక్కడ. కాబట్టి బాధ్యతగా చేయాలి. కానీ బయట వాడికి ఎవరికో చేసేది బాధ్యత అనద్దు. బయట వాడికి చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు పుణ్యం వస్తుంది, మంచి పని కూడా. బయట వాళ్ళకి చేసేటటువంటి ప్రతి పని కూడా భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని చేస్తాము. భగవంతుడు ఏమంటాడు, నన్ను దృష్టిలో పెట్టుకుని ఎవరికి చేసినా కూడా తప్పలేదు, ఎందుకంటే అందరిలో ఉన్నటువంటిది నేనే. కాబట్టి ఎవరికి సహాయం చేసినా, ఎవరి పొట్టకు పెట్టినా నా పొట్టకు పెట్టినట్టే, ఎవరి పొట్టను కొట్టినా నా పొట్టను కొట్టినట్టే అని చెప్పేసి మనము విశ్వరూప సందర్శన యోగంలో తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. అంటే సార్ కనీసం ఎక్స్పెక్టేషన్ లెవెల్ అయినా లేకుండా ఉంటే ఫస్ట్ స్టెప్ లో అది ఎక్స్పెక్టేషన్స్ అసలు ఉండకూడదు. వీలైనంత వరకు ఇతరులకు చేసేది మనం భగవంతుడికి చేసినట్టే. అంతే, ఇతరులకు చేసే ప్రతిదీ భగవంతుడికే. ఇతరులకు చేసే అందుకే మానవ సేవే మాధవ సేవ అని ఎందుకంటారు. ఇప్పుడు దేశభక్తి అన్నిటికంటే గొప్పది అని ఎందుకు అవుతుంది అంటే ఇతరుల కోసము మనము పడేటటువంటి తపన ఏదైతే ఉంటుందో అది భగవంతుడి లక్షణము. 12వ అధ్యాయంలో మనం చాలా విపులంగా తెలుసుకుంటాం. ఎంతసేపు కూడా సర్వభూత హితే రథ, ఎంతసేపు నువ్వు వాళ్ళని ఇష్టపడేవాడు, ఇలాంటి వాడు నాకు చాలా ఇష్టం అని చెప్పి భగవంతుడు ఎన్నోసార్లు చెప్తాడు. వేరే వాళ్ళ కోసం మన జీవితాన్ని అంకితం చేయడం అనేటటువంటిది అన్నిటికంటే గొప్ప కర్మ. జై శ్రీకృష్ణ. అంటే కేవలం మన కుటుంబానికి కాకుండా ఇతరులకు చేస్తే అది మనకి భగవంతుడు చేస్తాడు. ఏమి ఆశించకుండా చేస్తే చాలా మంచిది. అది భగవంతుడు కార్యం. ఇంకా యు హావ్ బికమ్ అ గాడ్ డైరెక్ట్ గా. సార్ ఊపిరి అంటే ప్రాణమే కదా, మరి పంచ ప్రాణాలు అంటే పంచ 5 విధాలుగా పనిచేస్తాయి కదా, మరి దానికి దీనికి ఏంటి సార్? ఊపిరి అంటే పంచ ప్రాణాలే కదా. ఊపిరి ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలలో మీకు వస్తుంది, అవునా? ఈ 5 కాక నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్త, ఈ 10 ఉంటేనే మీ శరీరం లోపల అన్ని పనిచేస్తాయి. ఈ అన్నిట్లోకి ముఖ్యమైనటువంటిది ప్రాణవాయువు. కానీ ఆ ప్రాణవాయువు వెళ్ళిపోయిందంటే మిగతావన్నీ కూడా వేస్ట్. కానీ ముఖ్యమైనది ప్రాణవాయువే అయినప్పటికీ కూడా 10 మన శరీరంలో మన ఫంక్షనింగ్ ఆఫ్ బాడీకి అవసరమే. ఓకే సార్. అంటే పంచ ప్రాణాలు వాటి ప్లేసెస్ లో పనిచేస్తూ ఉంటాయి. దశ పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు. ఇప్పుడు మీ కన్నిలా కొట్టుకుంటూ ఉంది, మీ ముక్కు, మీ నోరు ఆవురింతలకి వాటికి వీటికి పనికొచ్చి ఇవన్నీ కూడా మీకు. అలాగే మనం అనుకున్నాం చూడండి, చనిపోయిన తర్వాత కూడా గడ్డం పెరుగుతుంది, ధనంజయనో దేవదత్త అనో వాయువు వల్ల పెరుగుతుందని చెప్పేసి అనుకున్నాం కదా మనం. చనిపోయిన తర్వాత కూడా పెరుగుతుంది.
గడ్డం పెరుగుతుంది, మీసం పెరుగుతుంది. కాబట్టి మన శరీరంలో ఇంకా వాయువులు ఉంటాయి అవన్నీ. కాబట్టి ఆ వాయువులతో సంబంధించినటువంటిది కూడా ఒక కోశమే మన శరీరంలో. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేవా ఇవాళది? జై శ్రీకృష్ణ. జ్యోతి గారు చెప్పండి. ఇప్పుడు మనకి ఏదన్నా పెళ్లి కుదర్చడంలో అది ఎవరన్నా కజిన్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మ్యారేజ్ కుదురుస్తారు. అలాంటప్పుడు ప్లస్ ఏదన్నా ఎప్పుడన్నా మనం హాస్పిటలైజ్ అయితే ఓన్ సిస్టర్ ఎంతో దూరం నుంచి వచ్చి హెల్ప్ చేస్తారు, ఫిజికల్ గా అంతా మోరల్ సపోర్ట్ ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం రుణం తీర్చేసేయాలండి. అవునండి, కరెక్ట్, బాగా చెప్పారు. కరెక్ట్. వీలైనంత వరకు రుణం తీర్చండి. రుణం తీర్చలేని పరిస్థితుల లోపల మనస్ఫూర్తిగా వాళ్ళని జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళని మీ ప్రార్థనలలో ఇంక్లూడ్ చేసుకోండి. మేము ఫీనిక్స్ ఊర్లో ఉన్నప్పుడు మాకు అదే అయింది. ఒకరి రుణం మేము తీర్చుకోలేకపోయాం. ఇప్పుడు 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా అతన్ని నా ప్రేయర్స్ లో ఇంక్లూడ్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. కొన్నిసార్లు అది మనకు అవ్వకపోవచ్చు, అంటే మనం తీర్చుకునే అవకాశం దొరకకపోవచ్చు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా. అప్పుడు మనం వాళ్ళని మన ప్రేయర్స్ సరిపోతుంది. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్, అంటే ఇప్పుడు ఈ మేడం చెప్పారు కదా రుణం అప్పటికప్పుడు తీర్చుకోవాలంటే మీరు ఎస్ అన్నారు. అప్పుడప్పుడు ఏంటంటేనంటే మీరు అన్నట్టు అవ్వదు, కానీ వాళ్ళు మనకి ఇంతలా చేశారన్నది మనం గుర్తు పెట్టుకుంటూ ఉండి కృతజ్ఞత చూపించుకుంటుంటే కూడా ఒక విధమైన రుణం తీర్చుకోవాలి. కృతజ్ఞత ప్లస్ భగవంతుడిని మనం ప్రార్థించే ప్రతి క్షణంలో భగవంతుడు వారికి మంచి జరగాలి అని శ్రేయోభిలాషిగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు అంటే ఇన్స్టాంట్ అని కాదు, ఈ జన్మలో అని నా ఉద్దేశం. ఈ జన్మది అవునవును. విత్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇట్ ఇస్ పాసిబుల్ నో సార్. ఇప్పుడు అంటే వెరీ మచ్ పాసిబుల్, వెరీ మచ్ ఫ్రెండ్స్ తో కూడా పాసిబుల్. మనం జనరల్ గా గివ్ అండ్ టేక్ ఉంటుంది, అది ఇంకొంచెం అలర్ట్ గా అటెంటివ్ గా చేసుకుంటే మనకు మంచిది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందుకే వీలైనంత వరకు ఏంటంటే హెల్ప్ తక్కువ తీసుకోగలిగితే, వీలైనంత వరకు ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ ఇస్ ద బెస్ట్ హెల్ప్ అంటారు. వీలైనంత సెల్ఫ్ హెల్ప్ చేసుకుంటూనే తప్పని పరిస్థితులలోనే అవతల వాళ్ళ సహాయం తీసుకుంటే బెటర్. కానీ మనం ఏంటి ప్రతి చిన్న పనికి కూడా అవతల వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తాము. సో అలా అప్పచెప్పచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఉదాహరణకి డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఏం చేస్తాం మనం? మన పని చేసుకోలేం కాబట్టి బ్రోకర్ కి ఇస్తాం, బ్రోకర్ కి ఇచ్చి డబ్బులు ఇస్తాం. సో అక్కడ రుణం తీరిపోయింది కదా. సో అలాగే ఏదో ఒక రూపేణ రుణం తీర్చుకుంటే సరిపోతుంది. అదే విధంగా పూజ చేయాలి. పూజారికి మాత్రమే మంత్రం వచ్చు, మనకు మంత్రం రాదు. కాబట్టి ఏం చేస్తున్నాము? పూజారికి మనం ఇస్తున్నటువంటి శుల్కము ద్వారా మనం ఆ రుణంని తీర్చుకుంటున్నాము. అవునా? సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెడు అనుకోకండి. ఇప్పుడు చాలా చోట్ల ఏజెంట్లని బ్రోకర్లని చెడ్డవాళ్ళు కాదు, దే ఆర్ డూయింగ్ ఆన్ యువర్ బిహాఫ్. కాబట్టి వాళ్ళకి అలాగే పూజార్లకి దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ యువర్ బిహాఫ్. కాబట్టి యూ హ్యావ్ టు పే దెమ్. సో అక్కడ మీకు రుణం తీరిపోయింది. రుణం ఉండకండి, ఎవరికి రుణం ఉండకండి, అంతే. అంటే వాళ్ళు కూడా ఏదో కర్మ ఫలితం వల్ల, ఏదో ప్రారంభం వల్లే ఆ యాక్టివిటీస్ చేస్తున్నారు ఇప్పుడు, అంతే కదా సార్? అంతే, కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ క్వశ్చన్ ఎప్పుడు ఉండిపోయింది, మీరు చెప్పారు, విన్నాను ఇంతకు ముందు కూడా. ఇప్పుడు ఈ మనకి భీష్మ పితామహ వాళ్ళు కూడా ద్రౌపది వస్త్రాభరణం అవుతున్నప్పుడు ఏమీ చేయలేకపోతారు, ఓన్లీ బాధపడతారు. అప్పుడు మీరు ఒక్కసారి తర్వాత చెప్తాను అని అన్నారు, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే మీరు ఇచ్చిన ప్రియాంబుల్ బట్టి అది ప్రారంభం వల్లే అది అట్లా జరిగింది, అందుకే వాళ్ళు ఆపలేకపోయారని. ఆపలేకపోయింది అదొకటి అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆయన ఆపాలి అనుకుంటే ఆ క్షణంలో ఆపగలిగేవాడు. కానీ అతను ఆపలేకపోవడం వల్ల ఏమైందంటే అంపశయ్య మీద పాపాన్ని తీర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మామూలు మనుషులైతే ఏమయ్యేది? అతను అష్టవసువులలో ఒకడు కాబట్టి ఏమైంది? వెంటనే పాపాన్ని తీర్చేసుకుంటే గానీ తనని మళ్ళీ అష్టవసువులలో ఒకటిగా వెళ్ళడు. ఆయన పేరు ప్రభాసుడు. ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అంటే ఇక్కడ పాపం ఇక్కడ ముందు అనుభవించాలి. ద్రౌపది వస్త్రాపహరణ సమయం లోపల నోరు మూసుకుని ఊరుకున్నాడు. నివారించగలిగే పాపాన్ని నివారించకపోవడము తప్పు. కాబట్టి నివారించలేదు అక్కడ భీష్మ పితామహుడు. కాబట్టి ఏమైంది? అంపశయ్య మీద శరీరం అంతా కూడా గుచ్చుకునేలాగా బాధలన్నీ అనుభవించి పాపాలన్నింటినీ ఇక్కడే పరిహారం చేసుకుని తర్వాత తన దేవతగా వెళ్ళిపోయాడు. కానీ మనుషులకు ఈ సౌకర్యం లేదు.
అందువల్ల ఏమవుతుంది, మనుషులు ఇంకో జన్మెత్తి అనుభవించాల్సి వస్తుంది, అంతే. కానీ సార్ నాకు ఈ ఆడపిల్ల ఏంటంటే సార్ ఎందుకు ఆయన చేయగలిగి కూడా చేయలేదు అన్నది. ఆ సమయం లోపల అతను ఏంటంటే దుర్యోధనుడి రాజ్యం అది, దుర్యోధనుడు అక్కడ అనుకున్న పని చేస్తున్నాడు అనేది ఒకటి. చెడు ఆహారం తిని చెడు పనులు తింటున్నప్పుడు ఏమవుతుందంటే మంచి పనులు చేయాలనిపించదు. ఇప్పుడు పాపాత్ముడైనటువంటి రాజు కింద ఉన్నప్పుడు పాపపు కూడు తింటున్నప్పుడు ఏమవుతుందంటే మంచి పనులు చేయాలనిపించకపోవడం, బుద్ధికి తట్టలేదు ఆయనకు, ఆ సమయం లోపల బుద్ధికి తట్టలేదు. తట్టకపోతే ఏమవుతుంది, వికర్ణుడు అని చెప్పేసి దుర్యోధనుడు తమ్ముడు ఒకతను వస్తాడు, వచ్చి అన్నయ్య నువ్వు చేస్తున్నది తప్పు అంటాడు. అనగానే వెంటనే అందరూ రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యి విదురుడు వచ్చి తప్పు ఆపేసాయి అంటాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ముందు ఆపిచ్చేయి, వెంటనే ఆపిచ్చేయి అంటాడు. అనగానే ధృతరాష్ట్రుడు వెంటనే ఆపిచ్చేస్తాడు, తాపిట్ అంటాడు అనేసి ఆయన రిలీజ్ చేస్తాడు, వీళ్ళ రాజ్యం కిందకి ఇచ్చేస్తాడు. ఇంకా కోరికలు కోరుకోమ్మా, నువ్వు క్షత్రియ వనితకి నువ్వు కోరికలు కోరుకో అని. ఎంత దుర్మార్గుడైనా కూడా ధృతరాష్ట్రుడు కూడా ఆ సమయంలో మంచిగా మారాడు. కానీ ముందు ఆ కీ ఇవ్వలేదు. ఆ కీ ఎవరిచ్చారు, వికర్ణుడు ఇచ్చాడు. ఆ వికర్ణుడు కీ ఇచ్చాడు. కీ ఇవ్వగానే మిగతా వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు విదురుడు ధర్మదేవత, మరి విదురుడు ఎందుకు రియాక్ట్ అవ్వాలా? వికర్ణుడు అనగానే విదురుడు రియాక్ట్ అవుతాడు. ఎనీవే ఆ సమయానికి తోచలా, అంతే. చెడు సావాసం అందుకే చేయకూడదు. చెడు సావాసం చేస్తే ఏమవుతుందంటే మంచి తట్టదు మనకు. సహవాస దోషం చెప్తాడు. వాళ్ళది చెడు వల్ల తిండి తిన్నందువల్ల, వాళ్ళ భోజనం తిన్నందువల్ల నేను అది అవును. ఆ చెడు ఆహారం తిన్నందుకు ఆ రక్తం అంతా శరీరంలోంచి పోవాలి, ఆ బాధ అంతా అనుభవించాలి. ఇప్పుడు మనమైతే అది చెప్తాడు, ఆ రక్తం అంతా పోయినాక అప్పుడు నాకు వచ్చింది అని చెప్తాడు. అవును, మనమైతే తర్వాత కొన్ని జన్మలు అనుభవించాల్సి వచ్చేది, ఆయన వెంటనే అనుభవించాడు. యుక్తాహార విహారస్య 6వ అధ్యాయంలో అక్కడ చదివినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఒక బుక్ లో చదివాను సార్. అందులో ఆయన తీసుకున్న ఫుడ్ కూడా ధృతరాష్ట్రుడు, ఆయన ఎవరు దుర్యోధనుడి ఆ మంచి చెడు గుణాలతో కూడిన వాళ్ళ దగ్గర ఆయన ఉండబట్టి భీష్ముడికి ఆలోచన రాలేదనేది ఎక్స్ప్లెనేషన్ లో కరెక్ట్. అందుకోసమే అంటారు కదా మనకు ఫ్రిడ్జ్ లో పెట్టిన అన్నాలు తినకూడదని. ఇవన్నీ ఎందుకు చెప్తారు మనకు? ఎందుకంటే మనకు తమస్సుని రేపించే ఏ ఫుడ్ తినకూడదు. యుక్తాహార విహారస్య యుక్త క్షేత్రస్య ఇవన్నీ ఏంటి, మనం చేసే ప్రతి పనిలో ప్రతి దాంట్లో మనము పవిత్రంగా ఉండాలి అని చెప్పేది హిందూ ధర్మం. అలా పవిత్రంగా ఉండాలి. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఉన్నాయా? చాలా వీలైనంత సులభంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాము, చెప్పండి. అతను భీష్ముడు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకునేవాడు కదండి. ఇచ్చామరణం ఉంది కానీ అనుభవించాలి, నేను ఇక్కడే ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆ బాధ అనుభవించాడు కదా. అతనికి ఇచ్చామరణం ఉంది, తప్పించుకోవాలంటే తప్పించుకోగలిగేవాడు. కానీ కరెక్ట్. గురువుగారు ఆయనకి భీష్మాచార్యునికి ఏదో శక్తి వెనక్కి లాగిందేమో ఆ సమయంలో, అంటే అడ్డుపడి ఉండొచ్చు అలా చేయకుండా. అదే అంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు తట్టవు ఇది మంచి అని. వికర్ణుడు అనగానే అందరూ వచ్చేస్తారు అడ్డంగా ఒక్కసారిగా. వికర్ణుడు ఎప్పుడైతే అంటాడో అన్నయ్య తప్పు చేస్తున్నావు, దుర్యోధనుడు దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు చేస్తున్నది తప్పు, మధ్యలో ఆమెను ఎందుకు తీసుకొస్తావు, నువ్వు నీకు గొడవ వీళ్ళతో గొడవ పెట్టుకో, నువ్వు మధ్యలో ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నావు, ఇవన్నీ ఆపేసేయాలి అనగానే విదురుడు వెంటనే అడ్డం వచ్చేస్తాడు. వెంటనే మిగతా వాళ్ళందరూ ఆపుతారు, ధృతరాష్ట్రుడు కూడా ఆపేస్తాడు వెంటనే. సో కాబట్టి అది తప్పలేదు. ఉత్తరాయణం కోసం కదా వెయిట్ చేసినాడు భీష్ముడు, ఉత్తరాయణం వచ్చిందాకా ఉండాలి. అవును, కరెక్టే. ఇంకెవరికైనా కర్మయోగం మీద ప్రశ్నలు? సో బేసికల్లీ అర్జునుడు ఏంటంటే జ్ఞానం గొప్పదైతే నన్ను యుద్ధం ఎందుకు చేయమంటున్నావు అంటే, అర్జునుడు ఏంటంటే అటుపోయి ఇటుపోయి నేను యుద్ధం చేయను అని చెప్పేసి అంటున్నాడు. జ్ఞానం తెచ్చుకోవాలి అంటే అర్హత ఉంది, నేను డైరెక్ట్ గా ఎంబీబీఎస్ చేస్తాను అంటున్నాడు. కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ చదివిన తర్వాత ఎంబీబీఎస్ చేయవయ్యా మున్నవాయ అంటున్నాడు. అనగానే ఏమవుతుంది, ఇప్పుడు అర్జునుడు అవన్నీ నేర్చుకోవాలి. సో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు, 2వ చాప్టర్ చెప్పేసేసి డైరెక్ట్ గా అర్జునుడితో యుద్ధం చేయించేద్దాము, అంత నాలెడ్జ్ మొత్తం ఇచ్చేసాను. కర్మయోగం గురించి చెప్పాను, భక్తి యోగం గురించి చెప్పాను, జ్ఞాన యోగం గురించి చెప్పాను, అన్ని చెప్పాను. అర్జునుడికి అన్ని అర్థమైపోయాయి, 70 శ్లోకాలలో చెప్పాను అనుకున్నాడు. కానీ 3వ అధ్యాయం రాగానే అర్జునుడు ఎట్లా అన్నాడు, నా బుద్ధిని నువ్వు అయోమయం చేసావయ్యా, నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు నీ అస్పష్టమైనటువంటి ఉపదేశం నువ్వు చేసింది నాకు ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ క్లియర్. చాలా నన్ను ఘోరమైనటువంటి యుద్ధం ఎందుకు చేయమంటున్నావు అంటే, సో హీ డి నాట్ అండర్స్టాండ్ ఎట్ ఆల్.
కాబట్టి నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలిగేదే చెప్పు అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు అతను అంటున్నాడు అనమాట, ఈ రెండు కూడా సరైన మార్గాలే, కర్మ మార్గము సరైనదే, జ్ఞాన మార్గము సరైన మార్గమే, కానీ కర్మ చేయందే జ్ఞాన మార్గంలోకి నువ్వు ప్రవేశించవు. కాబట్టి కర్మని సరిగా నువ్వు కర్మ యోగంగా మార్చుకుని తర్వాత జ్ఞాన యోగంలోకి ఎంటర్ అవ్వు. కర్మని కర్మ యోగంగా గనుక నువ్వు మార్చుకోగలిగితే, యోగం అంటే ఏంటి? కలయిక, భగవంతుడితో కలయిక. సో యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇది జ్ఞానయోగం, ఇది కర్మయోగం. నువ్వు రెండు సమానమే, పెద్ద తేడా లేదు. నిజమైనటువంటి కర్మయోగి జ్ఞానయోగికి సమానం. ఉదాహరణకి మీరు చూసుకున్నట్లయితే జనకుడు లాంటి వాడు కావచ్చు, భగీరథుడు కావచ్చు, దిలీపుడు కావచ్చు, సగరుడు వీళ్ళందరూ కూడా మహానుభావులు. వీళ్ళందరూ రాజులుగా ఉంటూ కూడా జ్ఞానయోగుల స్థాయికి వెళ్ళగలిగారు. కాబట్టి జనకుడు ఎంత మరి రాజు, ఆయన దగ్గరికి ఎవరు వస్తారు? శుకబ్రహ్మ వస్తాడు. శుకబ్రహ్మ లాంటి జ్ఞానయోగి వచ్చి ఒక రాజు దగ్గర నేర్చుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, మహానుభావుడు అయినటువంటి వాడు కర్మయోగి. కర్మయోగం సరిగా చేస్తే అంటే కర్మ చేసి కర్మ ఫలితాలను వదిలేసి నిష్కామంగా చేస్తూ చేసిన పనిని బాధ్యతగా చేస్తే అది కర్మయోగము. కర్మ ఫస్ట్ స్టెప్, కర్మయోగము సెకండ్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ జ్ఞానయోగం. దట్స్ ఆల్, సింపుల్. ఇవాళతో అందరూ కూడా మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి, వేరే వాళ్ళ నుంచి ఏమి ఆశించకండి. చెప్పండి గురుగారు. ఇది ఉత్తరాయణము దక్షిణాయనం అంటారు కదా, మరి కొంతమంది పుణ్యాత్ములు కూడా ఈ దక్షిణాయనంలో చనిపోయారు కదా, మరి ఇది ఎంతవరకు అసలు నాకు అర్థం కాదు. ఉత్తరాయణము ఏంటి, దక్షిణాయనం ఏంటి? అసలు ఇప్పుడు ఉత్తరాయణంలోనే చనిపోతే మోక్షం ఎందుకు? కొన్ని దక్షిణాయనంలో కూడా ఏకాదశి తిథులు అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళకి ఏమి పూజలు రావు, ఏమి చేయలేరు. అట్లాంటి వాళ్ళు కూడా ఏకాదశి తిథి రోజు చనిపోతే మోక్షం అంటారు కదా డైరెక్ట్ గా. తొలి ఏకాదశి రోజు అతను బాగా డ్రింక్ చేస్తారు, వాళ్ళు ఏకాదశి రోజు చనిపోయారు అంటే అది వాళ్ళ పూర్వజన్మ సుకృతమా లేదా కర్మ శుక్తి అవడమా? అంటే వాళ్ళకి ఇలాంటి కర్మలు బ్యాలెన్స్ లేకపోవడం, కర్మలు బ్యాలెన్స్ ఉండకపోవడమే కారణం. ఇంకోటి ఏంటంటే, కొద్దిలో మిస్ అయిన వాళ్ళు దక్షిణాయనంలో ఉంటారు ఎక్కువ మంది. దక్షిణాయనంలో చెడు కాదు, దక్షిణాయనంలో ఏమవుతుంది, ఇంకొక జన్మ ప్రాబబ్లీ మిస్ అయి ఉండాలి. ఇంకా కొద్దిలో మిస్ అయిన వాళ్ళందరూ దక్షిణాయనం. ఉత్తరాయణంలో అకార్డింగ్ టు 8వ అధ్యాయం మనం తెలుసుకుంటాం త్వరలో, ఇప్పుడు అర్జెంట్ అవసరం లేదు. ఉత్తరాయణంలో పోయిన వాళ్ళందరూ వాళ్ళ కర్మలన్నీ ఇక్కడే నశించిపోయాయి, వాళ్ళ కర్మలన్నీ పోయాయి, వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి. అయితే వెళ్ళని వాళ్ళ సంగతి ఏంటి అంటే, వాళ్ళు కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోరు, మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అంటే కొన్ని చోట్ల క్లీన్ చేసుకునేది. ఉదాహరణకి భాగవతం లోపల అజామీలుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా చెడు పనులు చేస్తాడు. ఒకప్పుడు మంచి బ్రాహ్మడు ఆయన, కానీ తర్వాత చాలా చెడు వ్యసనాలకు గురవుతాడు. గురైన తర్వాత చనిపోతాడు. చనిపోయే ముందు నారాయణ నారాయణ అని కొడుకుని తలుచుకుంటే నారాయణ దూతలు వచ్చి తీసుకెళ్తారు ఆయనని. తీసుకెళ్లగానే వెంటనే ఆయన వైకుంఠంలో దేవుళ్ళలో కలిసిపోడు. అక్కడికి చేరుకున్న తర్వాత తను చేసినటువంటి తప్పులన్నీ రియలైజ్ అయ్యి, ఇప్పుడు ఇది మనకి ఎవరు భాగవతం చెప్తున్న వాళ్ళు ఎవరు చెప్పరు, కానీ వ్యాస భాగవతంలో ఉన్నటువంటి కరెక్ట్ పద్ధతి ఏంటంటే, నువ్వు డైరెక్ట్ ఆయన లోకంలోకి వెళ్ళావు, నువ్వు భగవంతుల్లో కలిసిపోలా. ఆ లోకంలోకి వెళ్ళి సాధన చేస్తావు. సాధనలో చేసిన తర్వాత భగవంతుడి యొక్క సమీపానికి చేరుకుంటావు. సాలోక్యం నుంచి సామీప్యానికి. సాలోక్యం అంటే భగవంతుడున్న లోకంలోకి వెళ్ళడాన్ని సాలోక్యం అంటారు. తెలియని వాళ్ళు రాసుకోండి. మోక్షము డైరెక్ట్ గా అందరికీ వచ్చేసేయదు. ఇప్పుడు ఈ ఉత్తరాయణంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా దేవుల్లో కలిసిపోతారనేం లేదు. ముందుగా దేవుడు ఉన్నటువంటి లోకంలో ప్రవేశిస్తారు, దాన్ని సాలోక్యము అంటారు. తర్వాత సామీప్యము అంటారు, అంటే భగవంతుడికి సమీపంగా చేరుకుంటారు. ఇంకా సాధన చేస్తే సారూప్యము, అంటే భగవంతుడి యొక్క రూపాన్ని పొందుతారు. జయ విజయులు ఏ విధంగానైతే దేవుడు రూపాన్ని పొందారో అలాగా. తర్వాత సాయుజ్యము, 4వ స్థితి, దేవుళ్ళలో కలిసిపోతారు. సార్ ఉత్తరాయణం అనేది ఖచ్చితంగా కాల ప్రమాణమే, అంటే కాల ప్రమాణమే అంటారా? అంటే ఈ నెల నుంచి ఆ నెల, అది కాకుండా అదేనా ఒక అంటే విజయప్రకాశానంద గారి పుస్తకాలు సూర్యగమనం. యాక్చువల్ గా కరెక్ట్ గా చెప్పాలంటే ఉత్తరాయణం అంటే సూర్యుడు పయనించేటటువంటిది. సూర్యుడు అందరూ మ్యూట్ లోకి వెళ్తారా ప్లీజ్? అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి. జ్యోతి గారు మీరు కూడా మ్యూట్ లోకి వెళ్తారా? ఉత్తరాయణము అంటే మీకు ఇది మనకు తర్వాత 8వ అధ్యాయంలో వస్తుంది. సార్ ఒకసారి సాలోక్యం అది రిపీట్ చేయండి సార్ ఒకసారి. సరే, సాలోక్యం
సామీప్యం, సారూప్యం, సాయుజ్యం. సాయుజ్యం అంటే భగవంతుల్లో కలిసిపోవడం. సారూప్యం అంటే సారూపము, భగవంతుడి యొక్క రూపాన్ని పొందడము. సామీప్యము, భగవంతుడికి సమీపముగా వెళ్ళడము. సాలోక్యము, భగవంతుడి లోకంలోకి వెళ్ళడము. లాస్ట్ క్వశ్చన్ ఏదైనా తీసుకుంటా పెద్దమ్మ ఈ రోజుకి. ఇప్పటి వరకు మనకి అధ్యాయాన్ని చాలా సులభంగా మనం ఉపోద్ఘాతం ఇచ్చుకున్నాము. అందరికి అర్థమైందని ఆశిస్తున్నాను. చెప్పండి, ఎవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా? కర్మయోగం గురించి మాట్లాడాలని సార్. అది కర్మయోగము అంటే ప్రాక్టీస్ చేస్తూ ఒక్కొక్క దీనికి మెల్లమెల్లగా వచ్చేది, కానీ ఒకసారిగా మనం ఫలితాన్ని ఆశించకుండా ఉండడం అనేది అవుతుందా? అంటే అది అసలు ఏ పని మీద ప్రాక్టీస్ ద్వారా అవుతుంది. ప్రాక్టీస్ ఒకటి, ఆలోచన ప్రాక్టీస్ రెండు చేస్తే అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు అనుకున్న ఫలితం రాలేదనుకోండి, రాకపోతే అప్పుడు మీకు అనిపించాలి కదా. ఎవరో మాట్లాడుతున్నారు మధ్యలో. మనకేంటి, భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఈ పని నా వల్ల అవడం లేదు, నేను చేసినట్టుగా అవడం లేదు, కాబట్టి నాకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరో ఉన్నారు అని గుర్తించినప్పుడు ఏమవుతుంది, మనం అనవసరంగా ఆలోచించాం. కొంతమంది ప్రతిదానికి పొంగిపోరు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో చాలా డక్కా మొక్కీలు ఎదుర్కొని ఉంటారు. వాళ్ళకి తెలిసి ఇవన్నీ భగవంతుడి అనుజ్ఞ వల్ల జరుగుతున్నాయి అని. తర్వాత మనలాగా రకరకాల ప్రవచనాలలో వాటిల్లో కూడా ప్రతిదీ కూడా భగవంతుడి ద్వారానే జరుగుతుంది. మనం ఉపదేశ సారంలో కూడా తెలుసుకున్నాం, కర్తృరాజ్ఞయ అని చెప్పేసి, అంటే ఈ భగవంతుడి ఆజ్ఞ వల్లనే జరుగుతున్నాయి అని. మన ఆలోచనలన్నీ కూడా అటువైపు పెట్టి నిర్లిప్తంగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అది అభ్యాసం తప్ప మరి ఏది కాదు. ఇంకా అభ్యాసం ఉండాలి. సారూప్యం అంటే భగవంతుడి రూపాన్ని పొందడం. ఓకే, అది. సో ఈరోజు మనము చిన్నగా ఉపోద్ఘాతం చేసుకుంటాం. కాబట్టి మనం ఏంటంటే చెయ్యవలసినటువంటి కంపల్సరీ డ్యూటీస్ ని చెయ్యాలి. ఈ కంపల్సరీ నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అంటారు. నిత్య కర్మలు అంటే ప్రతిరోజు మీరు చేయగలిగేటటువంటి కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే ఒక కారణం ద్వారా చేసే కర్మలు, అంటే పితృకార్యాలు కానీ, మనుషులకు చేసేటటువంటి సేవ, ఇటువంటి కార్యక్రమాలు కానీ. డ్యూట్లో పెట్టుకోలేదండి, వస్తుంది. సో అలా చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రశాంతంగా మనము చేసుకోవడానికి ఉంటుంది. నిత్య నైమిత్తిక కర్మలు వదలవద్దు. నిత్య అంటే ప్రతిరోజు మనం చేయగలిగే కర్మలు, బాధ్యతలు. నైమిత్తిక కర్మలు దేవుడికి చేసేవి, పారాయణాలు, ఇవి మనం చేస్తున్న భగవద్గీత, విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, ఋషుల ఇవి, పితృయజ్ఞాలు, మనుషులందరితోని ప్రేమగా ఉండడము, జంతుజాలాలతో, పక్షులతో, పశువులతో ప్రేమగా ఉండడము. ఈ 5 రకాల పనులని నైమిత్తిక కర్మలు, ఒక కారణం వల్ల చేసేవి. అలాగే మనకున్నటువంటి ఇప్పుడు మహాలయ పక్షాలు, ఈ 15 రోజులు, ఇవి నైమిత్తిక కర్మల కిందికి వస్తాయి. సో ఇటువంటి కర్మలన్నీ చేస్తున్నట్లయితే మనకు ఏ విధమైనటువంటి ఆశించకుండా, ఇది నా బాధ్యత, చేస్తున్నాను. నేను పొద్దున బ్రష్ చేసుకుంటాను, ఎందుకు చేసుకుంటాను, అది నా బాధ్యత. అలాగే నేను ఏ పని చేసినా నేను బ్రష్ చేసుకుంటున్నాననే అనుకోండి అంతే. దానివల్ల అవతల వాడికి ఏదో సేవ చేస్తున్నట్టు కాదు కదా మనం, అలా అనుకోండి అంతే. అప్పుడు ఏమవుతుందంటే ఏ ఫలితమో మిమ్మల్ని అంటదు. ఎప్పుడైతే మిమ్మల్ని అంటదో సులభంగా తెలుసుకోవచ్చు. భగవంతుడు ఏమన్నాడు, ఒక పద్మపత్రం దానిపైన ఒక చుక్క కూడా అంటదు, తామరాకుపైన నీటి బొట్ట అంటకుండా వెళ్ళిపోండి, అలా సులభంగా ఉంటుంది అని చెప్పి. జై శ్రీకృష్ణ. సార్, భాగవతం అంటే కార్తీక పురాణం అండి? కాదమ్మా, భాగవతం అంటే 18 మహాపురాణాలలో ఒకటి, శ్రీకృష్ణుడి చరిత్ర అని అంటారు కదా. అదే అండి, ఆజామీలుని కథ చెప్పారు కదా, అది అందుకని అడుగుతున్నా. అది అజామీలుడి కథ. భక్తుల కథలు వచ్చినప్పుడు మనకు భాగవతంలో వస్తుంది అన్నమాట. ఆజామీలుని కొడుకు ఉంటాడు కదండి, నారాయణ నారాయణ అని కొడుకుని పిలుస్తుంటే పైనుంచి దేవతలు వచ్చి తీసుకెళ్తారు. కరెక్ట్ కరెక్ట్, అది భాగవత కథ.
భాగవత కథ. జై శ్రీకృష్ణ సార్. సాలోక్యం పొందితే ఇంకా మళ్ళా మనకి పునర్జన్మ ఉండదు కదండి. అయితే పునర్జన్మ ఉండదు, కానీ సాధన అక్కడ చెయ్యాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సాధన చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 లెవెల్స్ తో సాయుధ్యం ఒక్కటే. ఇంకా మళ్ళీ మన అంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ మనం దాటుతూ వెళ్ళాలన్నమాట. అది అంటే అవన్నీ ఇక్కడ పూర్వకంలోనే ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ గా సాయుధ్యంలోకి వెళ్ళిపోతారు. కానీ అలా కాకుండా మధ్యలో మెట్లుగా ఎక్కే వాళ్ళని క్రమముక్తి అంటారు. అవి మనం తెలుసుకుంటాం. క్రమముక్తి చేసే వాళ్ళు సాలోక్యం, తర్వాత సారూప్యం, సాయుధ్యం, ఇలా మెల్లగా చేరుకుంటారు అన్నమాట. సాలోక్యం, సారూప్యం, సమీప్యం, సాయుధ్యం 4 మెట్ల ద్వారా కూడా చేరుకుంటారు. జై శ్రీకృష్ణ అండి. మనం ఎవరి దగ్గర ఏం తీసుకోకూడదన్నారు. మనం ఎవరికైనా విద్య నేర్పించినప్పుడు వాళ్ళు ఏదన్నా ఇస్తే అది మనం తీసుకోకూడదు కదా. మీరు విద్య విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా తీసుకోకూడదు. అయితే పూర్వకాలంలో ఏమిటంటే గురువు తండ్రిలాగా సమానం ఉండేవాడు కాబట్టి ఆయన గురుదక్షిణ తీసుకునేవాడు. గురుదక్షిణ ఎందుకు ఉండాలి, ఎందుకు తీసుకునేవారు అంటే ఆ రోజుల్లో కూడా గురువుని సంతోష పెట్టడం కోసం అని చెప్పేసి తీసుకునేవాడు. అది కాక గురువు ఏం చేసేవాడు, వీళ్ళకి భోజనాలు పెట్టేవాడు. గురు పత్ని వీళ్ళకి అన్ని వంటలు చేసి పెట్టేది, వీళ్ళందరితో అన్ని పనులు చేయించేది, ఇంట్లో పిల్లల్ని చూసుకున్నట్టుగా చూసుకునేది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య రుణం ఉండేది కాదు. ఈ రోజుల్లో జరిగేటటువంటి ఏవైతే మనం చూస్తున్నామో ఈ రోజుల్లో జరిగేటటువంటివి తప్పే. అయితే తప్పే గాని కొంతమందికి జీవితం వెళ్ళదు. మరి వాళ్ళ విషయం ఏంటి? ఈ రోజుల్లో కొంతమందికి జీవితం వెళ్ళదు, అటువంటి వారికి మనకు తప్పదు. ఇంకా వాళ్ళు డబ్బు అడుగుతే కాబట్టి గురువులకు కూడా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. గురుదక్షిణగా వారిని మనం గుర్తిస్తే సత్కారం చేస్తే సరిపోతుంది. కానీ ఎవరన్నా గురుదక్షిణ అడుగుతున్నారంటే ఇవ్వండి, ఎందుకంటే వారికి పోషణ జరగకపోతే కష్టం కదా. కేవలం అటువంటి వారికి మాత్రం మీరెవరికైనా నేర్పిస్తే తీసుకోకండి, అంతే. మీరెవరికైనా నేర్పిస్తే తీసుకోకండి. జై శ్రీకృష్ణ. వాళ్ళే తెచ్చి చేస్తే ఏం చేయాలి సార్? తీసుకోవద్దు, వీలైనంత వరకు తీసుకోవద్దు. తీసుకోకూడదు. మీరు జ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మనం భగవంతుడి దగ్గర తీసుకున్నాం. ఆయనకి ఏమనిపిస్తుందని చెప్పండి. సో కాబట్టి ఆ రుణం తీర్చుకున్నప్పుడు మళ్ళీ కొత్త రుణాలలో పడద్దు. తర్వాత ఎవరైనా మన గురువు అని చెప్పేసి అంటే పొంగిపోవడము, నాకు 100 మంది ఉన్నారని చెప్పేసి అనుకోవడం, ఇవన్నీ కూడా అహంకారానికి దారితీస్తాయి. మనం ఈ మార్గం ఉన్నది ఎందుకు అంటే మనలో అహంకారాన్ని పోగొట్టుకోవడానికి. కానీ ఏమవుతుందంటే గుంపులు, గోవిందాలు, శిష్యులు బోల్డంత మంది తయారవుతే ఏమవుతుందంటే మన లోపల అహంకారం. కాబట్టి అహంకారం రాకుండా ఉండాలి అంటే మనం ప్రశాంత చిత్తంతో ఉండాలి అంటే వీటన్నిటితో వరకు ఎవరి దగ్గర ఏమి తీసుకోకుండా ప్రయత్నం చేయండి. కర్మగాలి తీసుకుంటే ఏదో రూపంలో వారికి అప్పచెప్పడమో, వారి పేరు మీద ఎవరికైనా అప్పచెప్పడమో చేయండి. వాళ్ళ పేరు మీద ఏదైనా గుళ్ళో కట్టేసినా అట్లా సరిపోతుంది కదండి. సరిపోతుంది. గుడిలోనే ఎందుకు, మీరు ఇంకా ఎవరైనా నిస్సహాయులు, ఆర్తిగా ఉన్నవారు వారి పేరు మీద ఇచ్చేసేయండి. పిల్లల దగ్గర కూడా మనం పెద్దవాళ్ళం అయిపోయాక వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదా? తీసుకోవచ్చు, కానీ అంటే ఒకటి అవన్నీ అక్కడ ప్రేమతో ముడిపడి ఉన్నవి కాబట్టి వాటిని పెద్దగా మనం ఇది చేయలేము. అంటే వాళ్ళ పైన డిమాండ్ చేసి తీసుకోవడం తప్పు, కానీ ప్రేమతో ఇచ్చే వాటికి పెద్దగా ఏం లేదు. అది బంధంతో వచ్చేసింది కాబట్టి అది పర్వాలేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా వీలైనంత వరకు మీకు వీలైనటువంటివి మీరు తీసుకోకండి. ఇప్పుడు పిల్లల దగ్గర మీరు తీసుకున్నా మీ ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి సరిపోతుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రేమకు వాళ్ళు ఎంత ఇచ్చినా రుణం తీరదు. కాబట్టి పిల్లల దగ్గర తీసుకుంటే తప్పేమీ ఉండదు. కొంతమందికి తప్పదు. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ పిల్లలు పోషిస్తే తప్ప జరగదు, తీసుకోండి, ఏం కాదు, తప్పేమీ లేదు. అది బంధం ఏర్పడిపోయింది కదా. రుణాలు ఇచ్చినప్పుడు వద్దంటే వాళ్ళు హర్ట్ అవుతారు కదా సార్. అందుకే వీలైనంత తక్కువ మందిని కలవండి కదా. నేను చెప్పేది అదే కదా. ఇప్పుడు మీరు సొంత పిల్లలు సార్, సొంత పిల్లలు తీసుకోమని కదా. సొంత పిల్లలు తీసుకోండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే పిల్లలు మనకి ఎంత ఇచ్చినా కూడా రుణం తీరదు కదా. తీసుకోండి, ఏం పర్వాలేదు, తీసుకోండి. ఇక వీలైనంత తగ్గించుకోవడమే, అవసరాలు తగ్గించుకోవడమే, అంతే. తీసుకుంటే తప్పేమీ లేదు, పిల్లల దగ్గర తీసుకుంటే తప్పేమీ లేదు. శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. నాకు కొంచెం ఇది సాలోక్యము, సామీప్యము ఇవి నాకు కొద్దిగా
ఏది ముందు ఏది వెనక అన్న నాకు కాస్త అర్థం కాదు. ముందుగా ఏమవుతుంది, భగవంతుడు లోకం లోపల ప్రవేశిస్తాం. భగవంతుడు లోపల ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది, భగవంతుడి యొక్క సమీపానికి వెళ్ళగలుగుతాం. భగవంతుడు సమీపానికి వెళ్ళిన తర్వాత జయ విజయులలాగా ఆ రూపాన్ని, భగవంతుడు రూపాన్ని పొందుతాం. భగవంతుడు రూపాన్ని పొందిన తర్వాత భగవంతుడిలో కలిసిపోతాం. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వాళ్ళకి ఇక్కడ కాపుకుందాం. గంటన్నర అయింది కదా. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్ ఉంటే అడగండి. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఇది. అవుట్ ఆఫ్ సిలబస్ మీరు సాంస్క్రిట్ క్లాసెస్ స్టార్ట్ చేసినారు సార్? నాకు రోజు చూస్తున్నా కనబడడం లేదు సాంస్క్రిట్ క్లాసెస్. స్టార్ట్ అయిపోయాయండి ఆల్రెడీ. 450 మంది దాకా ఎన్రోల్ చేసుకున్నారు ఆల్రెడీ. అంటే 3-4 క్లాసులు అయ్యాయి. మీరు మెసేజ్ పెట్టండి, నేను మిమ్మల్ని ఏదో ఒక గ్రూప్ లోపల జాయిన్ చేస్తాను. సాంస్క్రిట్ క్లాస్ లేదు, ఇది లేదు దేంట్లో, యాప్ దేంట్లో కనపడదు నాకు. మీరు టెలిగ్రామ్ లో ఉన్నాయి, మన అన్ని గ్రూపులలో పెట్టాను. అయినా పర్వాలేదు, మీరు నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆ గ్రూప్ లో తప్పకుండా ఫార్వర్డ్ చేస్తాను. ఆల్రెడీ 2-3 క్లాసెస్ అయ్యాయి, కానీ ఈజీగానే ఉంటుందిలేండి, నేర్చుకోవచ్చు. మన టీచర్స్ కూడా చక్కగా చెప్తున్నారు. జై శ్రీకృష్ణ అండి. గురువు గారు, అంటే ఇది కర్మయోగానికి సంబంధించింది కాదు, మామూలుగా క్వశ్చన్ అడుగుతున్నా. అంటే నాకు అనిపించింది, అంటే ఈ ప్రపంచం ఎక్కడ చూసినా గానీ దుఃఖంగానే అనిపిస్తుంది సార్. ఎక్కడ ఎవరిని చూసినా కూడా సో వాళ్ళు ఆనందంగా ఉన్నారు అని ఒక భావన ఎప్పుడు కలగట్లేదండి. వాళ్ళు అంటే డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఇలా ఎంజాయ్ చేసినా, ఇప్పుడు గణేష్ చతుర్థి వచ్చింది, సో అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, ఎన్నో ఆడంబరాలు చేస్తున్నారు. సో అంటే ఇంకా ఉన్న వాళ్ళు ఉన్న విధంగా వాళ్ళు హోదాగా ఉండడము, లేని వాళ్ళు వాళ్ళ దినచర్య అంటే వాళ్ళు కష్టపడడం, తెచ్చుకోవడం, తినడము, మధ్యస్థంగా ఉన్న వాళ్ళు అలా ఉండడం. ఎవరిని చూసినా కానీ ఆనందంగా ఉన్నారని భావన కలగట్లేదు నాకు అసలు. అవును, ఈ ప్రపంచం అంతా దుఃఖమేనా అని ఒక ఆలోచన వస్తుంది. ఎందుకు అలా వస్తుంది? అవును, అంటే మనిషి తెచ్చుకుంటున్నాడు దుఃఖం, గాని భగవంతుడు మనకేం చెప్పాడు, ఈ ప్రపంచం అంతా కూడా ఆనందమయమైనటువంటిది, ఈ ప్రపంచాన్ని ఆనందమయమైనటువంటి ప్రపంచంగా తయారు చేశాను, దుఃఖపడేవాడెవడు కూడా నాకు దగ్గరవాడు కాదు. భగవద్గీతలో మనం 2వ అధ్యాయం తెలుసుకున్నప్పుడు ఏమన్నాము, డాడ్ అని చెప్పి తెలుసుకున్నాం. భగవంతుని ఏమన్నాము, డిఏడి అని చెప్పి తెలుసుకున్నాం. డి అంటే ధర్మబద్ధంగా ఉండడం, ఏ అంటే శోచనీయం అంటారు కదా, అలా అశోచనీయం అన్నమాట. అశోచం అంటే ఏడవకూడదు. 3వది ధైర్యంగా ఉండడం, ధైర్యంగా ఉండాలి, ఏడవవద్దు, ధర్మబద్ధంగా ఉండాలి అని భగవంతుడు చెప్పాడు. కానీ భగవంతుడు చెప్పిన మాటలు నేను వినను, నేను ఏడుస్తాను అంటే అది మన తప్పు. ఎందుకంటే దుఃఖం మనలోది కాదు, బయట ఉంది. మన లోపల దుఃఖం లేదు, మనం ఆనంద స్వరూపులం. కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. దుఃఖం వచ్చిన ప్రతిసారి ఏం గుర్తుంచుకోవాలంటే, అబ్బో నేను ఏడుస్తే దేవుడు నాకు దూరం అవుతాడు అని గుర్తుంచుకోండి. ఏడుపు వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఏమనుకుంటారంటే, నేను దేవుడికి దూరం అయిపోతాను బాబోయ్. ఎందుకు ఆయన శ్రీనివాస్ గారు చెప్పారు, నేను ఇవాళ నుంచి ఏడవను అని చెప్పి డిసైడ్ చేసుకోండి. శ్రీనివాస్కి ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనం నేర్పించిన విషయాన్ని తెలియజేస్తున్నాడు శ్రీనివాస్ కూడా. కాబట్టి ఏంటి, భగవంతుడు ఏడవద్దు 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 అని భగవద్గీత ఉపదేశం అంతా కూడా అశోచ్య నన్వశోచత్వం నుంచి మొదలెట్టి మోక్ష ఇష్యామి మా శుచ అని అన్నాడు. ఏడవద్దు అని, ఏడవద్దు నుంచి ఏడవద్దు వరకు చెప్పాడు. కాబట్టి భగవంతుడి తత్వం అంతా కూడా ఏడవద్దు అనే ఉంది. కాబట్టి ఏడుపు వచ్చే వాళ్ళు దూరంగా ఉండండి, వేరే వాళ్ళ సంగతి పట్టించుకోకండి. ఎవరికి బయట మనం వెతుక్కోని అవసరం లేదు ఆనందాన్ని, బయట వెతుకో. ఎందుకంటే బయట దుఃఖం ఉండదు, బయట దుఃఖం ఉంది, మీ లోపల దుఃఖం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, మీరు ఆనంద స్వరూపులు. ఎప్పుడైతే మనము ఆనంద స్వరూపులుగా గుర్తిస్తామో అప్పుడు మనం భగవంతుడికి దగ్గర అవుతాం. ఎప్పుడైతే మనం ఏడుస్తామో అప్పుడు భగవంతుడికి దూరం అవుతాం. ఏడ్చిన ప్రతిసారి భగవంతుడికి 4 అడుగుల దూరం వెళ్ళిపోతారు మీరు. దుఃఖం వచ్చిన ప్రతిసారి 4 అడుగుల దూరం వెళ్తారు. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడల్లా లేదు, ఇది భగవంతుడు నన్ను దుఃఖపడద్దన్నాడు అని చెప్పేసి అనుకోండి. ధైర్యంగా ఉండమన్నాడు భగవంతుడు, నన్ను ఏడవద్దన్నాడు భగవంతుడు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వేం చేసినా, పాల ముంచినా నీట ముంచినా నీదే భారము. మీరాబాయి ఏం చేసింది, విషమిస్తే సంతోషంగా స్వీకరించింది. మరి ఎందుకు ఆమెకి ఏమీ కాలేదు అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనము భగవంతుడి పైన మన శరణాగతి పొందుతామో అప్పుడు భగవంతుడిదే భారం అని గుర్తుంచుకోండి. ఈ ప్రపంచం అంతట్లో మనం ఎంత, మన బతికెంత ఆలోచించండి ఒక్కసారి. కాబట్టి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించండి. భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మే ఏ ఒక్కడు దుఃఖపడడు. జై శ్రీకృష్ణ. ప్రహ్లాదుడు కూడా అలానే, ప్రహ్లాదుడు కూడా అంతే.
విభీషణుడు చూడండి కదా, విభీషణుడు అంత పెద్ద రాజ్యాన్ని వదిలేసి, అన్నయ్య అంతా ఇది వదిలేసి రాముడి దగ్గరికి వచ్చేసాడు. ఎందుకంటే ధర్మానికి దగ్గర వచ్చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడరు. ధర్మబద్ధంగా ఉండాలి నా జీవితం అనే వాళ్ళు ఏడవారు, ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఏడవారు. సార్ సంతోషం ఏడుపు కూడా వస్తుంది కదా, అది 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 నాకు వేరు ఎక్కువ అది వేరు వస్తుంది. అది వేరు అది వేరు ఆనంద బాష్పాల గురించి కాదు ఇక్కడ నేను అనేది. దుఃఖం అంటే ఏడుపు ఏడుపు, ఎక్కువ వస్తుంది సార్, ఇంకా ఏడుపు తట్టుకోలేకుండా అదే ఉప్పులు పెట్టి అది సంతోషం. తన్మయత్వం ఏడుపు, గొంతులో గద్గదము, భగవంతుడి యొక్క దీని ద్వారా వచ్చేటటువంటి అవన్నీ ఏడుపు కిందికి రావు. దుఃఖం అంటే ఏంటి? ప్రాపంచిక విషయాల ద్వారా వచ్చేదాన్ని దుఃఖం అంటారు. భగవంతుడు ఏమన్నాడు? మాత్రా స్పర్శస్తు కౌంతేయ అని చెప్పేసి మనకు 2వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న బయట వస్తువులు మనని బాధ పెడుతున్నాయి, కాబట్టి ఆ బయట వస్తువుల గురించి ఎక్కువ ఆలోచించకు అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు మనకు. కాబట్టి దుఃఖము బయట ఉంది, మన లోపల లేదు అని చెప్పి అనుకోండి అంతే. బయట కూడా లేదు, కానీ జనాలు పడుతున్నారంటే వాళ్ళకి భగవంతుడు తత్వం తెలియకపోవడమే అని అర్థం చేసుకోండి. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఈ రోజుకి ఇక్కడ ఆపుకుందామా? మళ్ళీ వచ్చే వారము ఇంకా ఓకే విపులంగా సార్. తెలుసు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు, పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. రేపు సాయంత్రము యథావిధిగా 7:30 మన లలిత సహస్రనామం ఉంటుంది. మరొక 4-5 శ్లోకాలని తెలుసుకుందాము. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైనటువంటి సహస్రనామాలలో ఒకే ఒక్కటి లలిత సహస్రనామము. అందులోపల ఆల్రెడీ 900 పేర్ల పైన మనం తెలుసుకున్నాము. దగ్గరికి వచ్చింది. భగవంతుడి యొక్క తత్వానికి ఇంకా ఇంకా దగ్గరికి వెళ్తున్నాము. ఇంకొక 6-7 వారాలలో పూర్తయిపోతుంది. రేపు సాయంత్రం మళ్ళీ 7:30 అక్కడ అందరము కలుసుకుందాము. ఈ రోజు సంస్కృతం క్లాసు, రజనీ మేడం క్లాసు 4కి ప్రారంభం అవుతుంది. ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవ్వండి. రూల్ నంబర్స్ అది లేని వాళ్ళకి మళ్ళీ నేను అసైన్ చేస్తాను. కొద్దిగా ఓపిక లేదు, అది నేను చూసి ఈ రెండు వారాలలో అందరికీ అసైన్ చేస్తాను. అందరికీ కూడా మరోసారి శ్రద్ధగా విన్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, దుఃఖానికి మీరందరూ దూరం అవుతారని, అందరూ కూడా భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్.